ప్రార్థన. ప్రేంగల పరలోకపు తండ్రి, నమ్మదైన దేవా, ఈ పునరుద్ధాన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నేషనల్ లాక్డౌన్లో ఈ క్వారంటైన్ పీరియడ్లో మొదలుపెట్టారు. మీ ఉద్దేశాలు గంభీరమైన ఉద్దేశాలు, అపవాది నీరుగార్చకుండా అపవాది కార్యములను తండ్రి సంఘముగా మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి, మీ కార్చిన రక్తాన్ని బట్టి, మీ వాక్యము బట్టి ప్రార్థన ద్వారా బంధిస్తున్నాం. మా యొక్క ఆరోగ్యాలను, యంత్రాలను, ఇంటర్నెట్ని, మమ్మల్ని అందరినీ, అలాగే వీక్షిస్తున్న లైవ్లో వీక్షిస్తున్న ఈ ప్రణాళికలో ఉన్న బిడ్డలందరినీ, కుటుంబాలను పేరు పేరున జ్ఞాపకం చేసుకొనిచున్నాం. అయ్యా, అంత్య దినాల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వాగ్దానం ఇస్తూ వచ్చారు. 14వ వచనం, తండ్రి రాజ్య సువార్త అందంతటా ప్రకటించబడును అన్నారు, ప్రపంచమంతటా. కనుక ఎటువంటి అంతరం లేకుండా నీ ప్రణాళికలో బిడ్డలకు ఈ వాక్యాన్ని మీరే స్పష్టంగా చేరవేయమని కోరుచున్నాం. మీరు ఏ కార్యమైతే చేయాలని ఆశపడుచున్నారో ప్రభువా, దయచేసి మా హృదయాలు మీ వాక్యం చేత పొడుమని కోరుచున్నాం. మా హృదయంలో మండుచుండేటువంటి అనుభూతిని మాకు ఈరోజు దయచేయమని కోరుచున్నాం. ఆత్మ ప్రాణధేయతగా మమ్మల్ని ప్రక్షాళన చేసి, రక్తం చేత కడిగి శుద్ధీకరించి, తెరబడిన ఆకాశమును స్పృశింపచేయమని కోరుచున్నాం. తండ్రి, నీ వాక్యమును సంపూర్తిగా విడుదల చేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్ స్వాతంత్రం దయచేయమని కోరుచున్నాం. తండ్రి, బడిలి కలిగిన దేహమునకు దయచేసి పునరుద్ధాన శక్తిని, ముఖ్యంగా నీ వాక్యం యొక్క తాకిడిని మరొకసారి సంపూర్తిగా దయచేయమని కోరుచున్నాం. బలిపీఠమును కార్చున్న నిప్పు చేత నాలుకను మీరే తండ్రి తాకుమని కోరుచున్నాం. తెరబడిన ఆకాశపన్ను స్పృశింపచేసి ప్రతి గృహములో నీ సన్నిధి యొక్క బలమైన స్పర్శ ప్రగాఢంగా స్పృశింపచేయమని కోరుచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సరిగ్గా మార్చి 25వ తారీఖు భారతదేశంలో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేశారు. అర్ధరాత్రి నుండి 21వ తారీఖు వరకు జాతీయ నేషనల్ లాక్డౌన్ అని చెప్పి ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన వెంటనే ఎక్కడికక్కడ భారతదేశం అంతా స్తంభించిపోయింది. కారణం ఏంటి అంటే, కరోనా వైరస్ ఈ యొక్క మహమ్మారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రపంచమంతా, భారతదేశం అంతా సోషల్ డిస్టెన్సింగ్ చేయడం ఆరంభించారు. మన గౌరవ ప్రధానమంత్రి యొక్క మాటను విజయ్ చూపిస్తూ మనందరం కూడా లాక్డౌన్లు 21 రోజులు సమాప్తి చేసుకున్నాం. ఈ సమాప్తి చేసుకోక మునిపే ఏప్రిల్ 15వ తారీఖున రెండవ వార్త వచ్చింది. ఏంటంటే, ఈ యొక్క లాక్డౌన్ ఇంకొక 19 దినాలు పొడిగిస్తున్నాము అన్నారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 21 రోజులు ప్లస్ 19 రెండు కలిపితే సరిగ్గా 40 దినాలు మనము ఈ యొక్క నిర్బంధంలో లాక్డౌన్లో ఉన్నాము. వాస్తవం గమనించినట్లయితే దీన్ని ఇంగ్లీష్లో క్వారంటైన్ అంటారు. క్వారంటైన్ అనే పదాన్ని కానీ ఒకవేళ లాటిన్ భాషలో దాని మూల భాషలో అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తే అక్కడ దాని అర్థము 40 అనే సంఖ్యను సూచిస్తుంది. ఇంకో మాటలో అది పెను మార్పుకు నాంది పలికే సమయముగా ఈ యొక్క భాష యొక్క మూలాంతరములో ఈ భాష యొక్క అర్థాన్ని మనం గ్రహిస్తాం. క్వారంటైన్ 40 దినాలు, 40 days. బాగా గమనించండి, దేవుడు ఎందుకొరకు ఈ దినాలు ప్రకటించాలి? అసలు ఈ 40 దినాల్లో దాగి ఉన్న నిగూఢమైన సత్యం ఏంటి? చాలాసార్లు మనం వాట్సాప్లో వార్తలు వింటూ ఉన్నాం. 40 అంటే దేవుడు ఈ క్వారంటైన్ డేస్ని 40 పెట్టాడు, ఒక మార్పు రాబోతుంది అన్నారు. మంచిదే, మార్పు వస్తుంది. కానీ దేవుడు ఏ మార్పు కోరుచున్నాడు? ఈ 40 దినాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు? దేవుడు మన జీవితాల్లో ఎటువంటి మార్పును తీసుకొని రావాలని ఆశపడుతున్నాడో జాగ్రత్తగా వినడానికి కొరకై 3 ప్రాముఖ్యమైన ఆ మార్పులను, సంచలనాత్మకమైన మార్పులను దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో తీసుకొని రావాలని ఆశపడుతున్నాడన్న సత్యాన్ని ఈ క్వారంటైన్లో చరిత్రను సృష్టించే మార్పులు. మరొకసారి శీర్షికను గమనించండి. ఈ క్వారంటైన్ సమయంలో ఈ 40 దినాల్లో చరిత్రను సృష్టించే మార్పులు, 3 రకాల మార్పులను దేవుడు ఆశిస్తున్న సత్యాన్ని ఈరోజు జ్ఞాపకం చేయడానికి నేను సంతోషపడుతున్నాను. వాస్తవం గమనించినట్లయితే 40 అనే సంఖ్యను బైబిల్లో చూస్తే చాలా ప్రాముఖ్యమైన సమయం అది. గొప్ప సంచలనాత్మకమైన చారిత్రకమైన మార్పులు చోటు చేసుకోక మునుపు 40 దినాలను దేవుడు పరీక్షలాగా పెట్టాడు. వాస్తవం గమనిస్తే ఈ సృష్టిని లయము చేయక మునుపు ఈ యొక్క నోవాహు ఓడను 40 దినాలు జలప్రలయం చేత దేవుడు ఆ యొక్క ఓడలో ఉన్న వారిని కాపాడాడు. ఇంకో మాటలో చెప్పినట్లయితే ఈ 40 అనే సంఖ్య పాత నిబంధనలు చూస్తే మోషే ధర్మశాస్త్రంను, ఆ యొక్క తోరాను పొందుతున్నప్పుడు, మొదటి 5 పుస్తకాలను పొందుతున్నప్పుడు ఆ మోషే మనందరికి బాగుపరిచయం ఆ యొక్క కమాండ్మెంట్స్, 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు పొందుతున్న సందర్భంలో సీనాయి పర్వతం మీద 40 దివారాత్రములు ఈ యొక్క మోషే కనిపెడుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరా,
ఈ 40 అనే సంఖ్యను ఒకవేళ నూతన నిబంధనలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడుతున్నప్పుడు 40 రోజులు అరణ్యంలో శోధించబడుతూ వచ్చాడు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మనం ధ్యానించబోయే ఒక అమూల్యమైన సత్యాన్ని మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. సరిగ్గా గత వారం పునరుద్ధాన పర్వదినాన్ని మనం ఆచరించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు గుడ్ ఫ్రైడే దినమందు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం గురించి, అయ్యా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని మాకు చూపించయ్యా అని ఎప్పుడైతే ప్రజలందరూ విన్నవించుకున్నారో, ఆ విన్నవించుకున్న సందర్భంలో యేసు ప్రభువారు అన్న మాట ఏంటంటే, నేను ఈ మొండివారైన ఈ ప్రజలకు, ఈ తరానికి నేను ఎటువంటి అద్భుతాన్ని చూపించను, ఒకే అద్భుతాన్ని జ్ఞాపకం చేస్తాను, ఒకే సూచక్రియను జ్ఞాపకం చేస్తానని చెప్పి, యోనా ఏ విధంగా అయితే చేప కడుపులో 3 దివారాత్రములు ఏ విధంగా అయితే ఉన్నాడో, అదేవిధంగా మనుష్య కుమారుడు కూడా 3 దివారాత్రములు ఆయన దాచబడతాడన్న మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే ప్రశ్న ఏంటంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక్కసారి 38 నుంచి 41 వరకు చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 41 వచనాల వరకు యేసు ప్రభువారు తాను పోల్చుకోవడానికై మాట్లాడిన మాట. తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయం 38, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 12 వర్సెస్ 38 to 41, 38 నుంచి 41 వరకు. అప్పుడు శాస్త్రుల్లో పరిశీలనలో కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను. 39, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనా గూర్చియు సూచక క్రియ అయిన కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ఇప్పుడు 40 వచ్చిన, యోనా 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో ఉండును. చాలండి. యోనాతో పోలిస్తూ ప్రభు అంటున్న మాట ఏంటంటే, బాగా వినండి. ప్రవచన రీతిగా పాత నిబంధనలో యోనా ఏ విధంగా అయితే 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఉన్నాడో, అదేవిధంగా మనుష్య కుమారుడు కూడా ఇటువంటి సూచక క్రియ భూగర్భంలో ఉంచబడతాడనే మాట ఎప్పుడైతే యేసు ప్రభువారు సాక్షాత్తు ఈ భూగర్భంలో ఉంచబడును ఉండును అనే మాట ఎప్పుడైతే జ్ఞాపకం చేశాడో, ఒక్కసారి మనము జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు యేసు ప్రభువారు యోనా, ఈ యోనా 40 దినాలు దివారాత్రములు చేప కడుపులో ఉన్నాడు. తర్వాత యోనా ఏం చేశాడు? బాగా వినండి. 40 ఈ యొక్క 3 దివారాత్రములు తిమింగలపు కడుపులో ఉంచబడిన ఈ యొక్క యోనా ఏం చేశాడు? అటు తర్వాత తిమింగల కడుపులోంచి బయటకు వచ్చాడు. నినివే ప్రాంతంలో కక్కింది. ఆ తిమింగలం కక్కిన తర్వాత నినివే ప్రాంతంలో ప్రకటించడం ఆరంభించాడు. ఏమని ప్రకటించాడు? యోనా 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుదాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుదాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి జాగ్రత్తగా చదుదాం. బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 3 verse 4 అందరం కలిసి చదుదాం. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణమును నాశనమగునని ప్రకటన చేయగా. బాగా వినండి. తిమింగలపు కడుపులోంచి బయటకు వచ్చిన ఆ యొక్క యోనా ఒక కాలమానాన్ని ప్రకటించాడు. ఈ నినివే ప్రజలకు ఏమని చెప్తున్నాడంటే, మీకు 40 దినాలు సమయం ఇస్తున్నాడు దేవుడు. ప్రియ సోదరి సోదర మిత్రమా, జాగ్రత్త విను. 40 దినములను నినివే పట్టణములకు ప్రకటించి, యోనా అంటున్న మాట, ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించి ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చాలండి. 40 దినాల్లో, ఈ 40 డేస్లో మీరు కానీ మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపడకపోతే, ఈ ప్రాంతంలో ఈ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని చెప్పి ప్రకటించేసరికి ప్రభుకు స్తోత్రం. చిన్నలు పెద్దలు రాజుల నుంచి చివరికి జంతువుల దాకా వారు గోనెపట్ట తట్టుకొని తమ్ము తగ్గించుకొని పశ్చాత్తాపడి విలపించి తిరిగి దేవుని యొక్క కృపను కోరినప్పుడు ఆ ప్రాంతంలో నాశనం అవ్వాల్సిన వారు తిరిగి ఉజ్జీవాన్ని పొందారు. ప్రియ సోదరి సోదరుడు, ఒక నిమిషం ఆలోచించు. సరే, మీరు అనొచ్చు, యేసు ప్రభువారు ఆ యోనాతో ఎందుకు పోల్చుకున్నాడు, అసలు దానికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తే, ఇప్పుడు యేసు ప్రభువారు కూడా పునరుద్ధానుడయ్యాడు. 3 దినములు భూగర్భంలో ఉండిన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదుదాం. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 1 verse 3 అందరం కలిసి చదుదాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదుదాం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు, బాగా వినండి, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు
దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. చాలండి. ఇక్కడ మనం చూస్తే యోనా ఏ విధంగా అయితే 40 దినాలు ప్రకటించాడో, యేసు ప్రభువారు కూడా పునరుద్ధరణైన తర్వాత 40 దినాలు వారి శిష్యులకు దేవుడు సమయాన్ని కేటాయించి పునరుద్ధానానికి ఆరోహణానికి మధ్యలో సుమారు 40 దినముల కాల వ్యవధిని సాక్షాత్తు పునరుద్ధానాన్ని యేసు ప్రభువారు ఇచ్చాడు. ఈ సందర్భంలో ఒకసారి ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, మనకు పునరుద్ధాన దినాన్ని సంబరాలు చేసుకున్నాం గత వారం. ఒక్కసారి కాలమానం ప్రకారం చూస్తే మనకు దేవుడు 40 డేస్ ఇచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణైన తర్వాత తిరిగి ఆరోహణం కాక మధ్యలో ఈ 40 దినాల కాలమానములో యేసు ప్రభువారు ఈ 40 డేస్లో 3 రకాల గుంపులకు, బాగా వినండి, 3 రకాల గుంపులకు 3 రకాల అవకాశాలు ఇచ్చి 3 రకాల స్పందనలు వారిలో తీసుకొచ్చి చారిత్రాత్మకమైన ప్రభంజనాన్ని ఈ 3 గుంపుల్లో తీసుకొచ్చాడు. అయితే ఈ సందర్భంలో మనము ఖచ్చితంగా, బాగా వినండి, మరి ఒకసారి దేవుని దాసుగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ 3 గుంపుల్లో ఏదో ఒక గుంపులో ఉంటాము. I repeat once again, we are surely going to be in one of these 3 groups in this quarantine period. చారిత్రాత్మకమైన మార్పులు తీసుకొని రావడానికి 40 దినాల క్వారంటైన్ సమయంలో భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఈ 40 దినాల్లో ఈ 3 రకాల గుంపుల్లో దేవుడు నిన్ను ఏదో ఒక గుంపులో పెట్టి ఉన్నాడు. ఈరోజు కానీ ఈ 3 గుంపుల్లో ఏ దేవుడైతే ఏ కార్యం అయితే చేస్తూ వచ్చాడో ఈ కార్యాన్ని కానీ మనం సహకరిస్తే ఇదే చారిత్రాత్మకమైన మార్పులో ఒక ప్రపంచాన్ని తీసుకొని రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొదటి గుంపును మేము పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. వాస్తవంగా చూస్తే పునరుద్ధరణ యేసు ప్రభువారు ఆరోహణం కాకమునుపు ఈ 40 దినాల కాల వ్యవధిలో 11 సార్లు తను తాను దర్శనం ఇచ్చుకున్నాడు. వివిధ వ్యక్తులకు, వివిధ సందర్భాల్లో, మాటిమాటికి కొందరితో యేసు ప్రభువారు 11 సార్లు తను తాను పరిచయం చేసుకున్నాడు. పునరుద్ధరణ యేసు ప్రభువారు తను తాను బయలుపరుచుకున్నాడు. అయితే ఈ 11 దృశ్యాలను ఒకసారి అన్వేషిస్తే, విశ్లేషించడానికి ప్రయత్నిస్తే 9వ దర్శనం ఎప్పుడైతే యేసు ప్రభువారు తను తాను పునరుద్ధరణ దేవుని బయలుపరచుకోవాలని ఆశపడ్డాడో ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి గుంపు ఖచ్చితంగా కొందరు వాక్యం వింటున్న వారు ఈ గుంపులో ఉండవచ్చు. ఎవరండి ఈ గుంపు అంటే, ఈ గుంపులో ఉన్నవారు మొదటి వ్యక్తి మీ ముందు పరిచయం చేస్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయం 7వ వచనం, 1 Corinthians chapter 15 verse 7. 1 కొరింథీ 15:7. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనపడని, బాగా వినండి, పునరుద్ధరణ యేసు ప్రభువారు కనపడిన రీతిని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు కొరింథీ సంఘానికి. ఆయన అంటాడు, ఆయన యాకోబు కనిపించాడు, యాకోబు అటు తర్వాత అపోస్తలు, యాకోబు అటు తర్వాత అపోస్తలకు అందరికీ కనిపించాడు. బాగా వినండి. ఇప్పుడు మొదటి వ్యక్తి ఎవరంటే యాకోబు. ఎవరయ్యా యాకోబు అంటే, బైబిల్లో మనం చూస్తే 3 ఉన్నారు యాకోబులు. జెబెదయి కుమారులో ఒక కుమారుడు పేరు యాకోబు, ఇది మొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి అల్ఫై కుమారుడైన యాకోబు. వీళ్ళిద్దరు కూడా శిష్యులు ఉన్నారండి. 12 మంది శిష్యులు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. అయితే మనం ధ్యానించబోయే ఈ మొదటి వ్యక్తి వారిద్దరు కాదు, 3వ వ్యక్తి. ఆయన పేరేంటి తెలుసా అండి? యాకోబు. ఏంటి యాకోబు అంటే, ఈయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సొంత తమ్ముడు, సొంత సహోదరుడు. జాగ్రత్త వినండి. యేసు ప్రభువారి యొక్క సొంత సహోదరైన ఈ యొక్క యాకోబు మొదటి గుంపుకు చెందినవాడు. అయితే మీరు అనవచ్చు, ప్రశ్న ఏంటంటే, ఈయనకెందుకు తను తాను ఈ 40 దినాల సమయంలో ఎందుకు కనపరుచుకున్నాడు, అసలు ఈయన దేనికి గుర్తు అని ఆలోచిస్తే, ఈ యేసు ప్రభువారి యొక్క సహోదరుడైన యాకోబు బైబిల్లో మనందరికీ బాగా పరిచయం. గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో పౌలు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, గలేషియన్స్ చాప్టర్ 1 verse 19. అతనిని తప్ప అపోస్తలుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. ఈయన పేరేంటండి? యాకోబు. ఎవరైనా? యేసు ప్రభువుకు సాక్షాత్తు సొంత సహోదరుడు. అయితే పునరుద్ధానంకు ముందు ఈయన అవిశ్వాసి,
అన్యుడు. ఇంకో మాటలో చెప్పాలి అంటే రక్షణ లేనివాడు. యూదుడైనప్పటికీ ఈయనకు రక్షణ లేదండి. మొదటి గుంపు ఎవరంటే రక్షణ లేని కుటుంబ సభ్యులు. ఈ 40 దినాల్లో మొదటి గుంపుకు చెందినవారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ రక్షణ లేని కుటుంబ సభ్యుడు పునరుద్ధానంకు ముందు మాత్రం రక్షణ లేనివాడే. సత్యదేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నవాడు, అవిశ్వాసి, ఎగతాళి చేస్తున్నవాడు. ఇంకో మాటలో చెప్పాలంటే కుటుంబ సభ్యుల్లో సొంత అన్న యేసు క్రీస్తు వారు ప్రభువుగా గుర్తించబడి అద్భుతమైన పరిచర్య చేస్తూ సువార్త ప్రకటిస్తుంటే సొంత తమ్ముడే ఈ అన్నకు ఎగతాళి చేస్తున్నవాడు ఈ వ్యక్తి యొక్క గత చరిత్ర. అయితే పునరుద్ధానము తర్వాత 40 దినాల ఆ యొక్క కాల వ్యవధిలో ఈ వ్యక్తికి తన్ను తాను యేసుప్రభువారు ప్రత్యక్షపరచుకున్న పిమ్మట ఈ వ్యక్తి పునరుద్ధానము తర్వాత ఈ 40 దినాల క్వారంటైన్, ఈ 40 days పీరియడ్లో ఈ వ్యక్తి చరిత్ర మార్చబడి ఇప్పుడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం వస్తాం. ఈ పునరుద్ధానములోకి ఎప్పుడైతే తన్ను తాను ప్రత్యక్షపరచుకున్న యేసుప్రభువారిని చూశాడో ఈ యాకోబు కూడా ఎక్కడున్నాడో చూడండి ఒకసారి. 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. సహోదరులు కూడా జాబితాలో చేర్చబడ్డారు. అయితే ప్రభువుకు స్తోత్రం. ఒక చిన్న ప్రశ్న వేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ వ్యక్తి యొక్క గత చరిత్ర ఏంటి? యోహాను సువార్త 7వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల వరకు మనం కలిసి చదువుకుందాం. యేసు ప్రభువారి యొక్క సొంత సహోదరుడు ఈ 40 దినాల క్వారంటైన్ పీరియడ్కి ముందు చూస్తే ఎంత దయనీయమైన వెనుక చరిత్ర ఆలోచించండి. ఏం చేస్తున్నాడండి? ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయించిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదేకు వెళ్ళము. సలహాలు ఇస్తున్నాడు, ఉచిత సలహాలు ఇస్తున్నాడు. కుటుంబ సభ్యుడే, రక్షణ లేదు, యేసు ప్రభు సువార్త అంగీకరించలేదు, యేసు ప్రభు మీద విశ్వాసం లేదు, సొంత సహోదరుడే, సొంత తమ్ముడే, కానీ కుటుంబంలో రక్షణ లేని తమ్ముడు. ఈరోజు వాక్యం వింటున్నావు. రక్షణ లేని చెల్లి, మారు మనసు లేని అక్క, మారు మనసు లేని తమ్ముడు, మారు మనసు లేని అమ్మ, నాన్న, కుమారుడు, కూతురు కూర్చొనే ఉన్నావు. నీకు రక్షణ లేదు, ఇంకా నీకు మారు మనసు లేదు. సలహాలు ఇస్తావు, ఇలా చేస్తే పరిచర్య బాగుంటుంది, అలా చేస్తే పరిచర్య బాగుంటుంది, మీరు ఇలా వాక్యం వినండి అని సలహాలు ఇస్తున్నావేమో. కానీ చూడండి విషాద పరిస్థితి. యోహాను సువార్త 7వ అధ్యాయం 4వ వచనం, బహిరంగముగా అంగీకరింపబడు గోరువాడెవడును అతని పని రహస్యముగా జరిగింపడు. మంచి సలహా ఇచ్చాడు. నీవు ఈ కార్యములు చేయుచునేడలా నిన్ను నీవే లోకంలో కనపరుచుకోనమని మంచి ఉచిత సలహాలు ఇస్తున్నాడు. రక్షణ మాత్రం లేదు. అయితే 5వ వచనం చూడండి, ఆయన సహోదరులైనను ఆయనందు విశ్వాసం ఉంచలేదయ్యా. ఇది మొదటి గుంపు, రక్షణ లేని అవిశ్వాసులు. రక్షణ లేని అవిశ్వాసులు, ఇది మొదటి జాబితా. ఖచ్చితంగా కూర్చొని వాక్యం వింటున్నావు, ఆచారపరంగా పాపం నీ పక్కన ఎవరో వింటున్నారు వాక్యం కాబట్టి వినాల్సి వస్తుంది అనుకుంటున్నావా? ఈ వాక్యం నీ కొరకే. అయితే ప్రభుకు స్తోత్రం, ఒకరోజు కూర్చొని ఉన్నాడు ఇంట్లో లాక్డౌన్ చేసుకొని. ఎందుకు లాక్డౌన్? అదే కుటుంబంలో అవమానం పొందుతున్నాడు. అన్నని అర్ధాంతరంగా తీసుకెళ్ళి రాత్రికి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి నేరస్తుల్లా తీసుకెళ్ళి సిలువేస్తున్నారయ్యా. కుటుంబం అంతా అరెస్ట్ చేశారేమో బహుశా. అవమానం తట్టుకోలేని పరిస్థితి. ఒక నేరస్తుడు తీసుకెళ్ళి అర్ధాంతరంగా ఆ యొక్క గొల్గొతా పర్వతం మీద తీసుకెళ్ళి సిలువేస్తున్నప్పుడు ఒక తమ్మునిగా అవమానం పొందాడు, ఒక తమ్మునిగా తలెత్తుకోలేని పరిస్థితి. తలుపులు మూసుకొని ఉన్నాడు. కిరాతకంగా యెరూషలేము వీధులు గుండా ఈడ్చుకొని లాక్కొని పోతున్నప్పుడు ఆ దృశ్యాలు చూడలేకపోయాడు. సొంత అన్నను తీసుకెళ్ళి సిలువేస్తుంటే ఆ అన్న మీద విశ్వాసము లేని ఆ తమ్ముడు నచ్చక తలుపులు వేసుకొని విరక్తి చెంది కూర్చొని ఉన్నాడు. ఆ యేసు ప్రభువారు పునరుద్ధరణ అయిన వార్త కూడా తనకు తెలీదు. రూమర్స్ వస్తున్నాయి, ఎక్కడో వార్తలు వస్తూ ఉన్నాయ్యా, యేసు ప్రభు లేచాడంట. ఈయనకేం నమ్మబుద్ధి కావట్లేదు, సొంత తమ్ముడు ఏం నమ్మట్లేదు. ఒకరోజు అకస్మాత్తుగా ఇల్లు మూసుకొని ఉండాలని బహుశా ఒకసారి ఊహించుకుందాం. ఎందుకంటే తాను దర్శనం ఇచ్చాడని చెప్పి బైబిల్ రాస్తుంది 1 కొరింథీ 15:7 ప్రకారం. కాబట్టి ఆ రోజు ఒకరోజు బహుశా ఊహించుకుంటే ఇలాగే తలుపులు వేయబడిన దినం అది. అకస్మాత్తుగా యేసు ప్రభువారు రానే వచ్చాడు. ఆశ్చర్యపోతున్నాడు. ఏంటన్నా, ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందామా? 2 నిమిషాలు ఎలా ఉండిండొచ్చు ఆ పరిస్థితి, అనుభూతులు, ఆ స్మృతులు ఎలా ఉండొచ్చు ఆలోచిద్దామా? యాకోబు అంటున్నాడు, ఏంటన్నా అన్నయ్య, ఏసన్నయ్య, అదే ఇలా వచ్చేసావేంటి? చెప్పు తమ్ముడు, ఒక్కసారి చూడు, నా గాయాల్లో ఏలు పెట్టి చూడు. అదేంటి, నువ్వు చనిపోయినావు కదా, నీ సమాధి చేస్తున్నప్పుడు చూశాం కదా, అదేంటి నిన్ను తీసుకెళ్ళి అరిమత్తె యోసేపు సమాధులను పెట్టారు కదా, నువ్వు నిజంగానా? ఒకసారి తాకి చూడు అనేసరికి వెళ్ళి తాకుతున్నాడు. ఆ తాకుతున్న పరిస్థితిలో అద్భుతంగా ఆయన యొక్క చేతుల గాయాలు స్పృశిస్తున్నాడు. గాయాలు నిజమే, నేను చూశాను.
ఒకసారి పక్కలో చూడు, బల్లె పోటు చూడనేసరికి ఆ పక్కలో బల్లె పోటును కూడా చూస్తున్నాడు. చేతులు కాళ్ళు సంతోష ఆశ్చర్య భ్రమంలో వణికిపోతా ఉన్నాయి. నిజమేనా, ఇది కలనా నిజమా? తను గిచ్చుకున్నాడేం బహుశా, ఇది కలనా నిజమా? నిజమే. అయ్యో అన్నయ్య, నువ్వు దేవుడు అన్నయ్య, ప్రవచనాలు ప్రవక్తలని చెప్పిన మెస్సయ్య నువ్వే అన్నయ్య, ఈరోజు నా కళ్ళు తెరిచావా? అంటే యేసుప్రభు అన్నాడు, అవునయ్యా తమ్ముడు, ఒక్కసారి గాయాల్లో చేయబట్టి చూడు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నని పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుప్రభు వారిని అన్నయ్యలాగా పంపించాడు నీ కొరకు. ఈ 40 దినాల్లో క్వారంటైన్ సమయంలో ఒక్కసారి అన్నవైపు చూస్తే, ఈరోజు నువ్వు ఎటువంటి తమ్ముడు అయినా రక్షణ లేకుండా బాధపడుచున్నావా? నిరీక్షణ లేకుండా కొట్టుమిట్లాడుతున్నావా? నిజ దేవుని తెలుసుకోకుండా బాధపడుచున్నావా? ఈ వాక్యం నీ కొరకే. బహుశా నువ్వు అనొచ్చు, ఈ వాక్యం వింటే నాకేంటండి అంటే, అద్భుతమైన సత్యం చెప్పమంటావా? ఈ తమ్ముడు అంతవరకు అవిశ్వాసి, రక్షణ లేని కుటుంబ సభ్యుడే. కానీ ఎప్పుడైతే పునరుద్ధరణైన దేవుణ్ణి ఈ 40 దినాల కాల వ్యవధిలో తను తాను కలుసుకున్నాడో ఏమైపోయాడో తెలుసా అండి? అద్భుతమైన చరిత్రను సృష్టించే ప్రపంచానికి కారకుడయ్యాడు ఈ యాకోబు. ఏం చేశాడో తెలుసా అండి? యెరూషలేము పట్టణంలో ఆ దేవాలయానికి, క్రైస్తవ దేవాలయానికి ఆయన యాజకుడు అవ్వడం మాత్రమే కాకుండా, సేవకుడు అవ్వడం మాత్రమే కాకుండా, అపోస్తలుడు అవ్వడం మాత్రమే కాకుండా, అద్భుతమైన పరిచర్య ప్రపంచం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు ఆ పేతురుని యూదుల కొరకు ఏర్పాటు చేసుకున్నారు. అపోస్తలుడైన పౌలుని మాత్రం అన్యులకు సువార్త చెప్పడానికి కొరకు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అన్యులకు సువార్త చెప్పడానికి ఏర్పాటు చేసుకొని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు బర్నబాలను పంపించడానికి కొరకు ఈ ఏర్పాటు కార్యక్రమం జరగాలి. ఈ చిన్న తీర్మానం ప్రపంచ చరిత్రను మారుస్తుంది. కొన్ని కోట్ల మంది ఆత్మీయ గమ్యస్థానాన్ని నిర్దేశిస్తుంది. ఈ తీర్మానం చేయడానికి ఎవరిని వాడుకున్నాడో తెలుసా దేవుడు? బైబిల్ రాయబడిన మాట చూడండి, ఎంత అద్భుతమైన. గలితీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. గలితీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పౌలు రాస్తూ గలతీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక చిన్న తీర్మానం, ప్రపంచాన్ని పుట్టించే తీర్మానం చేసిన వ్యక్తులు ఎవరటండి? గలతీ 2వ అధ్యాయం 9వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 2 verse 9. ఆ పేరు రాయబడినప్పుడు ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు, అవిశ్వాసి, రక్షణ లేని కుటుంబ సభ్యుడు, తమ్ముడు. ఇప్పుడు ఏమైపోయాడట? మొదటి మాట చూడండి, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహానను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమవునట్టు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. బాగా గమనించండి, స్తంభములుగా. అపోస్తుల నూతన నిబంధన సంఘ ప్రపంచడానికి స్తంభము, పెను స్తంభముగా మార్చబడ్డాడు ఈ యాకోబు. ప్రియ సోదరి సోదరుడా, ఈ 40 దినాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? చుట్టంతా కోవిడ్ విలేతాండం ఆడుతుంది, మరణము దోబూచులాడుతుంది. ఎప్పుడు మరణం పొంచిందో తెలియదు, ఏ వార్తలు వినాల్సి వస్తుందో తెలియదు. కానీ ఈ పరిస్థితిలో దేవుడు నీ చరిత్రను మార్చాలని, రక్షణ లేని కుటుంబ సభ్యుడా, యేసు ప్రభువారిని బయట నుంచి చూస్తూ అవిశ్వాసిగా ఎగతాళి చేస్తూ, బహుశా కొన్నిసార్లు ఆయన మాటలు విన్నప్పుడు ఎగతాళి అనిపించి వేరేళ్ళు వాక్యం పెట్టుకొని ఉంటే ఈ లింక్ని ఫార్వర్డ్ చేస్తే ఎగతాళి చేస్తూ ఓపెన్ చేసి చూస్తున్నావేమో. ఈ వాక్యం నీ కొరకే. ఈ సందర్భంలో ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందా ఈ వాక్యం? చరిత్రను మార్చే నీ జీవితాన్ని, నిన్ను ఒక చరిత్రలో ప్రభంజనంగా, ఒక స్తంభముగా, ఒక మూల స్తంభముగా, ఒక పిల్లర్గా దేవుడు మార్చాలని ఈరోజు ఆశపడుతున్నాడు. ఈ 40 దినాల్లో దేవునికి అవకాశం ఇస్తున్నాడు. బహుశా నేడే అనుకూలమైన సమయమేమో. ఒక్కసారి ఆలోచించు. ప్రియ సోదరి సోదరుడా, నినివే పట్టణానికి అవకాశం ఇస్తే 40 దినాల్లో పశ్చాత్తాపడ్డారు కదా. దేవుని యొక్క ఉగ్రత కాస్త ఉజ్జీవంగా వారి జీవితాలు మార్చబడ్డాయి కదా. 120,000 మంది ఒక్కసారి మారు మనసు పొందితే ఎంత గొప్ప ఉజ్జీవం వచ్చిందో ఒక్కసారి ఆలోచించు. ప్రియ సోదరి సోదరుడా, అంత గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తే ఈరోజు అదే కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుచుండగా దయచేసి ఒక్కసారి నీ హృదయాన్ని కఠినపరచుకోకు. డోంట్ హార్డెన్ యువర్ హార్ట్. దయచేసి నీ హృదయాన్ని కఠినపరచుకోకు. దేవుని జీవితాన్ని మార్చి నీ జీవితాన్ని అనేకులకు ఒక ప్రపంచంగా, ఒక ప్రభావితమైన, శక్తివంతమైన జీవితంగా దేవుడు మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ 40 దినాలు అందుకొరకే ఇచ్చాడు ప్రభు. డోంట్ ప్లే విత్ ద ఆపర్చునిటీస్ దట్ గాడ్ ఈస్ గివింగ్ యూ. దేవునికి ఇస్తున్న అవకాశాలని దయచేసి తూలనాడకయ్యా, దయచేసి తూలనాడకు. ఇది మొదటి గుంపు. రెండో గుంపును పరిచయం చేస్తాను. ఒక్కసారి మనం చూస్తే, మొదటికి రక్షణ లేని అవిశ్వాసులు, లేదా వారికి రక్షణ లేదు. ఈ అవిశ్వాసులను దేవుడు స్తంభాలుగా మార్చాడు. ఇది మొదటి ఈ క్వారంటైన్ పీరియడ్లో దేవుడు ఇచ్చిన అవకాశం. అయితే రెండో గుంపు వారు ఎవరు తెలుసా అండి? రక్షింపబడిన
విశ్వాసము లేని విశ్వాసులు, వేరే మాటలు చెప్పాలంటే విశ్వాసము లేని, నమ్మిక లేని విశ్వాసులు. మొదటిదేమో అవిశ్వాసులు, రక్షణ లేని అవిశ్వాసులు మొదటి గుంపు. రెండో గుంపు ఎవరంటే నమ్మిక లేని విశ్వాసులు. వీరి పేరు విశ్వాసులే, దేవుని మాట విన్నారు, 3.5 సంవత్సరాలు ఈశ్వరం వెంబడి తిరిగారు, కానీ వీళ్ళకి మాత్రం నమ్మిక లేదండి. బహుశా మీరు అనొచ్చు, నమ్మిక లేకుండా వారు విశ్వాసులు ఎలా అయ్యారంటే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారు, మాటలు విన్నారు, ప్రాథమికమైన మెట్టు వారికి పూర్తి చేసుకున్నారు, సువార్త అంతా విన్నారు, నమ్మారు, చనిపోయిన దాకా చూశారు, సమాధి చేయబడిన దాకా చూశారు, కానీ పునరుద్ధానాన్ని మాత్రం ఎవరు కూడా నమ్మలేదు. ఒక్కసారి ఆలోచించు, ఇదేం గుంపు అంటే వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళందరికీ కూడా విశ్వాసం ఉంది అని భ్రమపడుతున్న వాళ్ళే. విషాదం ఏంటంటే ఈ నమ్మిక లేని విశ్వాసులతో వచ్చే సమస్య ఏంటంటే వారికి నమ్మిక లేని కారణాన్ని బట్టి భయపడుతూ భయాందోళన వాతావరణంలో కృంగిపోయి 6 రకాల భావోద్వేగాలకు బలి అయిపోయిన ఈ 6 గుంపులు ఈ రెండో జాబితాలో ఉన్నవారే. ఖచ్చితంగా ఈ జాబితాలో ఉన్నావా? నీకు కూడా రక్షణ ఉంది, సందేహం లేదు, తప్పకుండా దేవుని బిడ్డవే, దేవుని శిష్యురాలవే, కానీ నమ్మిక మాత్రం లేదు. మొదటిదేమో రక్షణ లేని అవిశ్వాసులు, లేదా వారు అవిశ్వాసుల జాబితాలు వేస్తాం. రెండోది నమ్మిక లేని విశ్వాసులు. ఈ నమ్మిక లేని విశ్వాసుల జాబితాలు ఉన్నావా? ఎవరండి అంటే యేసు ప్రభువుని వెంబడించిన వారు అందరూ కూడా, ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ మగ్దలేని మరియ, తను పేరుకు మాత్రం శిష్యురాలు వెంబడిస్తున్న వారు వీళ్ళందరూ కూడా, కానీ వాళ్ళ జీవితంలో అందరికీ ఉన్న సామాన్యమైన సమస్య ఏంటంటే అపనమ్మిక. విశ్వాసులే కానీ నమ్మిక లేదు. ఏంటంటే వాళ్ళ సమస్య అంటే వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మన కొరకు, పాపల కొరకు చనిపోతాడు, సమాధి చేయబడి తిరిగి లేస్తాడు అని విన్నారు, సమాధి దాకా చూశారు, కానీ పునరుద్ధానాన్ని మాత్రం నమ్మలేదు. ఎంత విషాదమైన పరిస్థితి అండి. దేవాలయాన్ని మీరు నాశనం చేయండి, తిరిగి 3 దినాలు లేపుతా అన్నాడు ప్రభు, తిరిగి కడతా అన్నాడు, అవేమీ వీళ్ళకి ఎక్కలేదు. ఇవన్నీ మాటలు, పునరుద్ధానం గురించి ఇన్ని ప్రవచనాలు విన్నారు, ఇన్ని వాక్యాలు విన్నారు, అన్నీ విన్నారు, కానీ కలవరం మాత్రం వీళ్ళ సొంతమే. ఎంత కలవరపోయారో తెలుసా అండి? ఎంత కలవరపోయారంటే ఈ గుంపులో ఒక్కసారి ఆలోచించిన 6 రకాల గుంపులు చూపిస్తాను. త్వరితంగా రెఫరెన్స్లు నేను చెప్తా ఉంటాను, బహుశా ఒకవేళ తీయడానికి కష్టమైతే నోట్స్ రాసుకొని తర్వాత చూడడానికి ప్రయత్నించండి. యోహాను సువార్త 20:13 మొదటి గుంపు మగ్దలేని మరియ, కన్నీరు కారుస్తున్న గుంపు, ఏడుస్తున్న గుంపు. ఆమె ఎందుకు ఏడుస్తుంది అంటే ఆమె కారణాలు తెలియదండి. ఆమె కారణం అంటే యేసు ప్రభువు ఎత్తుకుపోయారని. ఎందుకంటే విశ్వాసే, పేరుకు మాత్రం విశ్వాసి, కానీ నమ్మిక లేదు. నమ్మిక లేకపోయేసరికి సియోను కొండ నమ్మిన వారు ఎలా ఉంటారంటే సియోను కొండ వాళ్ళు ఉంటారు, స్థిరంగా ఉంటారంటే ఈ నమ్మిక లేని యొక్క మగ్దలేని మరియ, దేవుడు అంటే పిచ్చి ప్రేమ, ఆయన లేకపోతే నేను బ్రతకలేను, నా జీవితాన్ని ఊహించుకోలేను, కానీ ఆ దేవుడు చచ్చిపోయాడు. కన్నీరు కారుస్తున్న ఆమె దేవుడి ప్రతి తను తాను పరిచయం చేసుకున్నాడు. పునరుద్ధాన దేవుడు ఈ 40 దినాల కాల వ్యవధిలో మొట్టమొదటిసారిగా ఈమెను సందర్శించాడు. అమ్మా, నీ కన్నీటిని నాట్యంగా మార్చాలని ఆశపడుతున్నా. ఇది మొదటి గుంపు. రెండో గుంపు, ఈ రెండో జాబితాలో రెండో గుంపు ఎవరు తెలుసా అండి? మిగతా స్త్రీలు. మార్కు సువార్త 16 మొదటి 3 వచనాలు చూస్తే మిగతా స్త్రీలు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? విచారము, విషాదము. వారికి కూడా తను యేసు ప్రభువు పునరుద్ధాన దేవుడు ఈ 40 దినాల్లో ప్రత్యక్షపరచుకొని, ఈ క్వారంటైన్ 40 days టైంలో తాను బయలుపరచుకొని వారి విషాదమును వారి జీవితంలో వినోదముగా, ఆనందముగా మార్చేశాడు. మూడో గుంపు చూస్తాం, లూకాసు సువార్త 24:12. ఇక్కడ పేతురు, యోహానులు ఇద్దరు ఉన్నారు. వీరెవరిద్దరికి ఏంటంటే వార్త విన్నారు, వెళ్ళాలా వెళ్ళకూడదా, పరిగెత్తాలా పరిగెత్తకూడదా, ఎంత కలవరమో. కలవరమైన మనసులో ఉన్న వారి జీవితంలో దేవుడు స్పష్టతనిచ్చాడు. ఇది మూడో జాబితా, మూడో గుంపులో ఉన్నవారు. ఇప్పుడు నాలుగో గుంపు చూస్తే మిగతా 11 వారు, 11 మెంబర్స్, మిగతా శిష్యులు. వాళ్ళ పరిస్థితి ఏంటండి? యోహాను సువార్త 20:24-25 చూస్తే వారు భయపడిపోయి, యూదులకు భయపడి తలుపులు వేసుకొని భయాందోళనమైన వాతావరణంలో భయపడుచున్న గుంపు ఇది. ఈ భయపడుతున్న వారికి నమ్మిక లేని కారణం చేత భయపడిపోతూ ఉన్నారు. అందుకే ప్రభు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నమ్మిక లేని కారణం చేత భయపడుతూ ఉన్నావు. ఏ కారణం భయపడుతున్నావు నీకు తెలుసు. ఈ గుంపు కూడా అదే, భయపడిపోతున్నారు. వారి భయాన్ని దేవుడు ధైర్యంగా మార్చాడు. ఐదో గుంపు చూస్తే 2 శిష్యులు ఈమై గ్రామానికి వెళ్తున్నారు. ఈ ఈమై గ్రామానికి వెళ్తున్న వారి యొక్క హృదయం అంతా కలవరంతో నిండిపోయింది, భయాందోళన వాతంతో నిండిపోయింది, కృంగుదలతో నిండిపోయిన గుంపు, కృంగిపోయిన వారు. వారి ఒకరి మాటలు వింటూ కృంగిపోయిన పరిస్థితి. ఆ కృంగిపోయిన వారి ప్రతి కారణం ఏంటంటే అవిశ్వాసం. పునరుద్ధానుడు అయ్యాడని విన్నారు, కానీ ఆ మాట వారి జీవితంలో అర్థం చేసుకోలేకపోయారు. నీ జీవితంలో పునరుద్ధాన దేవుని అర్థం చేసుకున్నంత వరకు నీవు కూడా కృంగిపోయే ఉంటావు.
యాజ్ లాంగ్ యాజ్ యూ అండర్స్టాండ్ జీసస్ యాజ్ అ రిజన్ సేవియర్, యువర్ లైఫ్ విల్ బీ ఇన్ డిప్రెషన్ ఓన్లీ. కృంగిపోయే ఉంటావు. వీరి పరిస్థితి లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24 వర్సెస్ 13 to 31, 13 నుంచి 31 వరకు చూస్తే వారి యాత్రలో వారి సంభాషణ కృంగుదలకి కారణమైంది. ప్రియ సోదరి సోదరుని, నీ సంభాషణ కృంగుదలకు లేవనిస్తుందా, కారణం తీస్తుందా? ఇలా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అపనమ్మిక. ఈరోజు ఈ 40 దినాల్లో నీ నమ్మికను స్థిరపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. 6వ గుంపు చూస్తే అనుమానించే గుంపు, తోమా లాంటి వారు. ఏం చేస్తున్నారండి? ఆ తోమా ఈ గాయపడిన వేళ్ళలో ఏలు పెట్టి చూస్తే తప్ప నమ్మనన్నాడు. అపనమ్మకం ఉన్న గుంపు, అనుమానించే గుంపు. ఆ అనుమానించే గుంపును దేవుడు ఆరాధించే గుంపుగా మార్చాడు. ఈ 6 గుంపులను ఏ గుంపులో ఉన్నావు? వీళ్ళందరూ కూడా 2వ జాబితాలో. ఏం తెలుసా అండి? వీరు నమ్మిక లేని విశ్వాసులు. నమ్మిక లేని విశ్వాసులు, నమ్మిక లేని విశ్వాసులు, ఫెయిత్లెస్ బిలీవర్స్. పేరుకు మాత్రం విశ్వాసం, కానీ మేము నమ్మమండి. యోబు లాంటి పరిస్థితులు వెళ్తే యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, అది నేను నమ్మింది, అందుకొరకే కదలక సీయోను కొండలాగా ఉన్నాడు. పౌలు అంటాడు, నేను విశ్వసించిన నా దేవుడు పునరుద్ధానము జీవం నేనన్న దేవుడు మృతులలో నుండి లేపు నా దేవుని ఎందే నా నిరీక్షణ, కాబట్టి నేను కృంగిపోనన్నాడు. ఈరోజు ఈ 6 భావోద్వేగ పరిణామాలకు కారణం ఏంటంటే అపనమ్మిక. ఈరోజు అపనమ్మిక ఉందా నీ జీవితంలో? దేవుని జీవితాన్ని మార్చాలని ఈ 40 దినాలని టైం ఇస్తున్నాడు, 40 days టైం ఇస్తున్నాడు. అయ్యా, మారడానికి ప్రయత్నించు. నీ నమ్మిక అపనమ్మిక నుంచి నమ్మికలోనికి రా. ఫ్రమ్ ఫెయిత్లెస్నెస్ కమ్ ఇన్ టు ద జర్నీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంలోకి రా. అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. ఈ 40 దినాల్లో నీ విశ్వాస పరీక్షలో, అయ్యా పునరుద్ధానమైన జీవం గల దేవా, నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు, ఈ గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాను. అయ్యా దయచేసి నాకు సాయం చేయని ప్రార్థించాలని నీకు ఆశ ఉందా? దేవుని జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఆఖరి గుంపును పరిచయం చేసి ముగించేస్తాను. మొదటి గుంపు రక్షణ లేని అవిశ్వాసులు, అవిశ్వాసపు గుంపు. 2వ గుంపు నమ్మిక లేని విశ్వాసపు గుంపు. 3వ గుంపు చూపిస్తాను. 3వ గుంపు ఎవరయ్యా అంటే గురి లేని విశ్వాసులు. గురి లేని విశ్వాసులు, ఎయిమ్లెస్ బిలీవర్స్, గోల్లెస్ బిలీవర్స్, పర్పస్లెస్ బిలీవర్స్, గురిని కోల్పోయిన విశ్వాసులు. ప్రియ సోదరి సోదరుడా, ఈ 3వ గుంపును జాగ్రత్తగా ఆలోచించాల్సి మనం చేస్తున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. ఈ 40 దినాల కాల వ్యవధిలో దేవుడు నీ జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ గుంపులో ఉన్నావా? ఏంటి గుంపు అండి? బహు విషాదకరమైన పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ గుంపు గురించి దేవుడు రాస్తూ అంటాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తాం. జాగ్రత్తగా ఒకసారి వినడానికి ప్రయత్నిస్తాం. యేసు వచ్చి, బాగా వినండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. బాగా వినండి, ఏమంటున్నాడు చూడండి, ఇది 3వసారి అట. ఎందుకు రాయాలి 3వసారి? ఈ 3వ గుంపును చూస్తాం. ఈ గుంపుకు దేవుడు 3వసారి కూడా కనిపించాల్సి వచ్చిందండి. అవిశ్వాసులుగా రక్షణ లేని వారికి ఒకసారి కనిపించుకుంటే బాగుంది. రెండోది నమ్మిక లేని వారికి కనిపించింది 2వ గుంపు. 3వ గుంపు అండి, వీరికి అవిశ్వాసం నుంచి విశ్వాసంలోకి వచ్చారు, కానీ విశ్వాసం నుంచి నమ్మిక స్థాయికి వచ్చారు. నమ్మారు, వాళ్ళు పునరుద్ధానుడు దేవుడు అని తెలుసు. కానీ విషాదకరమైన స్థితి ఏంటంటే గురిలేని క్రైస్తవులు. ప్రియ సోదరి సోదరుడా, ఈ 40 దినాల సమయంలో దేవుడు నిన్ను సందర్శించాలని ఆశపడుతుంది. నీ గురి లేదు ఈరోజు, ఉద్దేశం కోల్పోయా. ఒక మాటలో చెప్పాలంటే నీవు దేని కొరకు బ్రతుకుతున్నావో ఈరోజు నీకు కూడా తెలియదు. యథార్థంగా గుండె మీద చేసుకుని ఆలోచించు. ఈరోజు పేతురు ఏమంటున్నాడో ఒక్కసారి మన జీవితం ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. పేతురు పునరుద్ధారణ దేవుని వ్యక్తిగతంగా కలుసుకున్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభువు వారిని, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని లూకాసు వార్త 5వ అధ్యాయంలో కనుక్కున్నాడు, రక్షింపబడ్డాడు. అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు 2వ తరుణంలో పునరుద్ధారణైన తర్వాత 2 సార్లు కనిపించాడు. పునరుద్ధారణ అయినాను అని రుజువుతో పాటు కనిపించాడు. ఆయన జీవితం మారిందా? మారలేదండి. మన పరిస్థితి ఇంతే. సువార్తలు వింటాం, వాక్యం వింటాం, ప్రతి ఆదివారం వాక్యం వింటాం, కానీ జీవితాలు మాత్రం మారవు. ఎంత విషాదకరమైన స్థితి అంటే ఈ గురిలేని క్రైస్తవులు, ఈ గురిలేని విశ్వాసుల పరిస్థితి ఏంటంటే చూడండి, వాళ్ళకి కావాల్సిందంత ఒకటే, ఎలా బ్రతకాలి. ఈరోజు మనందరి హృదయాలు వచ్చే ప్రశ్న ఏంటంటే, లాక్డౌన్ అయిపోయిందండి, ఎలా బ్రతకాలి? ఇంకా లాక్డౌన్ ఉందండి, ఎన్ని రోజులు అవుతుందో ఈ పరిస్థితి తెలియదు, ఎలా బ్రతకాలి?
మా ఇన్కమ్ ఏంటి, మా శాలరీ ఏంటి, మా బ్రతుకుదేవురు ఏంటి, ఏం తిని బ్రతకాలి, ఏం కట్టుకొని బ్రతకాలి, మా పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, స్కూల్లో ఏంటి, అసలు వాణిజ్య పరిస్థితులు ఏంటి, వాణిజ్య సంస్థలు కుప్పగూలిపోతున్నాయి, ఉద్యోగాలన్నీ తీసేస్తున్నారు, నా ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో, ఎన్ని ఆలోచనలు కూర్చొని ఉన్నావు కదా. ఈ వాక్యం నీ కొరకే. చూడండి ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో నేను చదివి వినిపిస్తాను. వాళ్ళు అంటున్న మాట జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు అంటున్న మాట, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఎంత విషాదకరమైన స్థితి. ఈ పేతురు అని అంటున్న మాట ఏంటంటే, పునరుద్ధారణ యేసు ప్రభువుని స్పృశించిన పేతురు, పునరుద్ధారణ దేవుణ్ణి తన జీవితంలో అనుభవించిన పేతురు, ఆయన తన జీవితంలో తను బాధిస్తున్న వేధిస్తున్న ఒకే ప్రశ్న ఏంటంటే, ఎలా బ్రతకాలి. ఈరోజు సమస్య ఎందుకు బ్రతకాలి నుంచి ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నావా? జాగ్రత్త విను ప్రియ సోదరి సోదరుడా. ఎందుకు బ్రతకాలి అనే ప్రశ్న నుండి ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఈ గుంపులో ఉన్నావు. ఎందుకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి అనే ప్రశ్న కాకుండా ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తుంటే ఈరోజు ఈ గుంపులో నువ్వు ఉన్నావు. ఏంటండి వీరి సమస్య ఏంటి? వీరి సమస్య ఏంటంటే, అయ్యా నేను చేపలు పట్టుకోవడం పోవాలి, ఎందుకంటే నాకు బతుకుతెరు కావాలి కదా, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు బ్రతకడమే ఉద్దేశం, అంతే. బ్రతకాలి కాబట్టి, బ్రతకడానికి తినాలి కాబట్టి ఏదో ఒకటి నేను చేసుకొని బ్రతకాలి. ప్రియ సోదరి సోదరుడా, ఈ పేతురు అంటున్న మాట ఏంటంటే, నేను చేపలు పట్టే వృత్తి నాకు ఉంది కాబట్టి నేను వెళ్తాను, చేపలు పట్టుకోడానికి వెళ్తాను అని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. తనకు అడిగితే ఆయన ఎంత ఈ ప్రశ్న తనని కలిచివేసిందంటే, ఈయన వెళ్ళి మిగతా శిష్యులతో నేను కూడా చేపలు పట్టడానికి వెళ్తున్నాను సరికి మిగతా 6 అన్నారు, అయ్యా నువ్వే కాదయ్యా మేము కూడా వస్తామని చెప్పి, మేము కూడా చేపలు పట్టుకోవాలి, మేము కూడా బతకాలి కదా, ఏదో ఒకటి, కోటి తిప్పలు కూటి కొరకే కదా, పొట్ట కొరకే కదా, ఇన్ని కష్టాలు పడాల్సింది బతుకుదెరువు కొరకే కదా, ఏదో బ్రతుకుదెరువు మేము ప్రయత్నిస్తామని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళందరికీ జీవనోపాధి గురిగా మిగిలిపోయింది. గురి కొరకు జీవనోపాధి కాదు, జీవనోపాధి గురిగా మారిపోయింది. ప్రియ సోదరి సోదరుడా, చాలాసార్లు నువ్వు బ్రతికేది ఒక గురి కొరకు అని మర్చిపోయి బ్రతకడమే ఒక గురిగా మారిపోయినట్లయితే ఈరోజు ఈ 40 దినాల క్వారంటైన్ సమయాన్ని దేవుడు నువ్వు ఆలోచించాలని అన్ని స్తంభింపజేశాడు. చివరికి నీ ఇన్కమ్ కూడా రాకుండా ఆపేశాడు, చివరికి నీ పెన్షన్ కూడా రాకుండా ఆపేశాడు, అరియర్స్ రాకుండా ఆపేశాడు, ప్రమోషన్ లేకుండా ఆపేశాడు. ఏంటి పరిస్థితి అంటే ఉద్యోగాలు కూడా తీసి పడేస్తున్నారు. ఈరోజు బ్రతకడం ప్రశ్నార్థంగా మారితే ప్రభు అంటున్న మాట ఏం తెలుసా? ఈ శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డారంట. బైబిల్ రాస్తుంది, ఏమీ పట్టలేదు. ప్రియ సోదరి సోదరుడా, శూన్యమైపోయింది, ఓడిపోయారు. ఆ ఓటమి గల కారణం ఏంటంటే వారు గమ్యాన్ని, ఉద్దేశాన్ని మర్చిపోయి బ్రతుకుదెరువునే గమ్యంగా పెట్టేసుకున్నారు, బ్రతుకుదెరువునే జీవిత పరమావధిగా పెట్టుకున్నారు, బ్రతకడమే వారి జీవిత ఉద్దేశంగా మార్చేసుకున్నారు. కానీ ఎందుకు బ్రతుకుతున్నారో మర్చిపోయారు. ప్రియ సోదరి సోదరుడా, 2 ప్రాముఖ్యమైన కారణాలను జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్ళని ఆశపడుతున్నాను. ఈరోజు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? ఏదో కుటుంబాన్ని పోషించాలండి, నేను బ్రతకాలండి, నా బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నానంటే జంతువులు బ్రతుకుతున్నాయి, చివరికి COVID-19 వైరస్ కూడా బ్రతుకుతుంది. నువ్వు దేనికి బ్రతుకుతున్నావు? ఒక పంది బ్రతుకుతుంది, కుక్క బ్రతుకుతుంది, జంతువులు బ్రతుకుతున్నాయి, క్రిములు, వైరస్లు, బ్యాక్టీరియాలు ఇవన్నీ బ్రతుకుతున్నాయి. నువ్వు దేని బ్రతుకుతున్నావు? అవి బ్రతుకుతున్నాయి, నేను బ్రతుకున్నా, నాకు వాటికి తేడా లేదా? ఎంత విషాదకరమైన పరిస్థితి. ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, ప్రభు మాట అన్నాడు, నువ్వు భోజనం చేసిన, పానం చేసిన సమస్తం నా మహిమ కొరకు చేయాలన్నాడు. మనందరం కూడా దేవుని మహిమార్థమే సృజించబడిన వారం. ఈరోజు దేవుని యొక్క మహిమనే పరమావధిగా జీవిత ఉద్దేశముగా నువ్వు కలిగి ఉండకుండా కేవలం బ్రతుకుదెరువు ఉద్దేశం అయితే దయచేసి 40 దినాలు ఆలోచించు. ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడు. గురు లేని క్రైస్తవుడా, ఉద్దేశాన్ని మర్చిపోయిన విశ్వాసే, ఈ వాక్యం నీ కొరకే. రెండవది, కేవలం బ్రతుకు భూలోకం కొరకే నేను బ్రతుకుతున్నాను ఆలోచిస్తే ప్రభు జ్ఞాపకం చేస్తున్న తీవ్రమైన మాట ఒక్కసారి ఆలోచిస్తే మనందరికీ బాగా సుపరిచితమైన ఈ వచనము ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన యొక్క పరిస్థితులు ఎంత దయనీయమైన స్థాయికి పడిపోయినాయో, ఎంత తీవ్ర స్థాయికి చల్లారిపోయినాయో ఒక్కసారి ఆలోచించడానికి ఈ దేవుని యొక్క వాక్యం మరొకసారి 2వ తలుపు జ్ఞాపకం చేస్తూ 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం చూస్తాం. మొదటిది, దేవుని యొక్క మహిమ కానీ నువ్వు మర్చిపోతే నీ జీవిత ఉద్దేశం మర్చిపోయినట్లే. రెండవ మాట గమనిస్తాం. నువ్వు జీవితంలో జీవిస్తున్న యొక్క పరిస్థితుల్లో నీ ఉద్దేశం కేవలం భౌతికమైంది కాదు, కేవలం ఈ దృశ్య ప్రపంచం కొరకు కాదు, కేవలం ఈ వాస్తవికంగా చెప్పాలంటే ఈ తాత్కాలికమైన
భూ ప్రపంచం కొరకు, వస్తు ప్రపంచం కొరకు, లేదా ఈ యొక్క కనిపించే ప్రపంచం కొరకు నువ్వు జీవిస్తున్నట్లయితే మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను, జీవిత ఉద్దేశం మర్చిపోయినా. అక్కడ రాసిన మాట చూడండి, 19 1 కొరింథీ 15 ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ మాట చెప్పడానికి బాధపడుతున్నా. మనలో చాలామంది దౌర్భాగ్యులు ఉన్నారు. బతుకుదెరవే పరమావధి, ఈ జీవితకాలం మట్టుకే మన గురి. పరమైన వాటి గురించి మర్చిపోయినాం, నశించిపోతే ఆత్మ గురించి మర్చిపోయినాం, దేవుని పరిచర్య మర్చిపోయినాం. దేవుని పరిచర్లకు వచ్చి కూడా బ్రతుకుదెరవే గురిగా మార్చేసుకొని చివరికి ఈరోజు కడిపేవారి దేవుడిగా మారిపోయిన పరిస్థితులు ఉన్నావా? పేతురు అంటున్న మాట, పరిచర్కి వచ్చాడు కానీ ఇప్పుడు బ్రతుకుదెరవే తన ప్రశ్నగా మారిపోయింది. ప్రియ సోదరి, ఈ జీవితకాలం మట్టుకే నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా? నిత్యత్వాన్ని మర్చిపోయి ఉన్నావా? ఈ 2 మాటలు కానీ మర్చిపోతే నీ జీవిత గురిని మర్చిపోయినట్లే. అందుకొరకు పౌలు అంటాడు, అయ్యో నేను గురి లేని వాని వల్ల పరిగెత్తువాడని కాదు, గాలి కొట్టినట్టుగా పోట్లాడువాడని కాదు, అయ్యో ప్రకటించి ఎక్కడ భ్రష్టుని అయిపోతానేమో. ఈరోజు ప్రియ సోదరా, గురి లేని క్రైస్తవుడువా, ఓడిపోయిన క్రైస్తవుడువా, ఈరోజు ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సోదరా, దయచేసి నీ జీవితంలో గురి లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే ఆ జీవితం ఓడిపోయిన క్రైస్తవ్యమే. రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలేమి దొరకలే, అలసిపోయిన చల్లారిపోయిన గురి లేని క్రైస్తవం చూస్తూ దేవుడు వచ్చి అంటున్న మాట, 2 అవకాశాలు ఇస్తున్నాడు వారి జీవితాన్ని మార్చడానికి. నీ జీవితాన్ని కూడా మార్చడానికి దేవుడు 2 అవకాశాలు ఇస్తున్నాడు. వాడుకుంటే నీ జీవితం మారిపోతుంది. మొదటిది యోహాను సువార్త 21:7 యోహాను సువార్త 21:7 నేను చదువుతాను. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికాను. ప్రభు సుమి. ప్రియ సోదరుడా, ఆ ఉపద్రవములో, ఓటమిలో ఓడిపోయిన ఆ శిష్యులు ఒకటే జ్ఞాపకం చేసుకున్నారు, అయ్యా ఈయన ప్రభు అయ్యా. మా చీకటి ప్రపంచంలో అరుణోదయ దర్శనం కనిపిస్తుంది, సూర్యోదయం కనిపిస్తుంది. ఆ యొక్క తీరంలో యేసు ప్రభువు నిలబడ్డాడంటే ఎవరు అనుకుంటున్నారు? ఈ పరిస్థితి, మా ఓడిపోయిన పరిస్థితి, ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు? మా ఇన్కమ్ లేదు, ఎవరు మనం చూసుకుంటారు? మాకు ఒక్క పైసా లేకుండా అయిపోయింది, పెన్షన్ రావట్లేదు, ఇన్కమ్ రావట్లేదు, ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఈ కోవిడ్-19 ఇంకెన్ని రోజులు, అయ్యా మా పరిస్థితి ఏంటి అని ఏడుస్తున్న ఓడిపోయిన ఆ విశ్వాసులను, గురి లేని క్రైస్తవులను చూస్తూ ప్రభు అంటున్నమాట, ఆ తీరంలో నిలబడి పిల్లలారా అనేసరికి, ఆ మాట చెప్పడం ఆరంభించేసరికి మొదటిగా వారి జీవితంలో పెను మార్పు కారణం ఏంటి తెలుసా? రాసిన మాట, ఈయన ప్రభు సుమి. ఆలోచించండి, యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను మొదలు గుర్తుపెట్టాడు. యేసుతో అవినాభావ సంబంధం ఉన్న యొక్క యోహాను వెంటనే గుర్తుపెట్టేసన్నాడు, అయ్యా యేసు అయ్యా. ప్రేమించిన శిష్యుడు కూడా, యేసు ప్రేమించిన శిష్యుడు కూడా యేసును విడిచి వెళ్ళిపోయి గురి మర్చిపోయాడా? ఈరోజు నువ్వు మర్చిపోతే ఆశ్చర్యం ఏం లేదు. కానీ యేసు సుమి, ఈయన ప్రభు, రక్షకుడు కాదు, ఈయన ప్రభు అని గుర్తించాడు. ఈరోజు ప్రియ సోదరుడా, పరిస్థితులు విషమించిపోయాయి. చుట్టంతా భయానకమైన వార్తలు, ఏమైపోతుందో, ఏ వార్తలు వినాల్సి వస్తుందో, అనిశ్చితం ఇంకెన్ని రోజులు పోతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నామా? హబక్కు కూడా అలాంటి పరిస్థితులు, ఉపద్రవం వస్తున్న దినం గురించి ఆలోచించి చేతులు కాలు వణికిపోతున్నాయి. హబక్కు గ్రంథం 3:16 ఈ హబక్కు వణికిపోతూ అంటున్నాడు, చూడండి ఎంత భయపడిపోతున్నాడో. హబక్కు గ్రంథం 3:16 ఆ ఉపద్రవము, శ్రమ దినముల గురించి హబక్కు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా ఒకరోజు ఉగ్రత రాబోతున్న దినం. ఈ హబక్కు జ్ఞాపకం చేస్తూ అంటాడు, నేను వినగా జనుల మీదకి వచ్చి వారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. ఎందుకంట? అంతరంగము కలవరపడుచున్నది. అయ్యా శ్రమదినం ఆలోచిస్తే నా హృదయం అంతా కలవరం అయిపోతుంది. ఒకసారి ఆలోచించు, చుట్టూ వింటున్న వార్తల్ని కలవర పెట్టట్లేదా? ఎంత విషాదమైన పరిస్థితి అండి. రోడ్లు చూస్తే బోసిపోయాయి, ఎవరిని తాకాలన్న భయం అవుతుంది, ఏది ముట్టాలన్న భయం అవుతుంది. హృదయంలో అంతరంగం కలవరపడుచున్న పరిస్థితి కాదా? ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నాయి. న్యూస్ పెడితే వణికిపోతున్నావు, ఏం వార్తలు వినాల్సి వస్తుందా? అంబులెన్స్ వస్తే వణికిపోతున్నావు, పక్కన అంబులెన్స్ నిలబడితే చేతులు కాళ్ళు వణికిపోయి నీ పెదవులు కదులుచున్నాయి కానీ మాటలు రావట్లే. శబ్దానికి ఈరోజు నీ పెదవులు కదిలిపోయి నీ ఎముకలు కుళ్ళిపోతున్నాయా? లోపల ఎముకలు కుళ్ళిపోతున్న పరిస్థితి. ప్రియ సోదరు, ఒకసారి ఆలోచించు. ఇది మహాశ్రమ దినము లాంటి ఆ యొక్క ఊరుకొని శ్రమ దినం కొరకు కనిపెట్టవలసిన పరిస్థితిని హబక్కు జ్ఞాపకం చేస్తూ, ఈ శ్రమల దినమందు అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నా కాళ్ళు వణికిపోతున్నాయి అయ్యా. బీపీ షూటప్ అయిపోతుంది కదా, వణికిపోతున్నావు కదా. ఒక్కసారి రోడ్లు చూస్తే, వార్తలు చూస్తే, అంబులెన్స్ చూస్తే, పోలీసు చూస్తే, ఏ వార్తలు ఏమి వినాల్సి వస్తుందని చెప్పి వణికిపోతున్నావా? ప్రియ సోదరుడా, ఈ వాక్యాన్ని ప్రభు నీ కొరికే జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో
ఏది బాగలేదు, ఏ వార్త బాగలేదు. 17వ వచనంలో అంటాడు, 17వ వచనంలో ఆయన అంటున్నాడు, జ్ఞాపకం చేస్తున్న మాట చూడండి. నేను అంజూరపు చెట్లు పూయకుండినాను. అయ్యా, అంజూరపు చెట్లు తినడానికి పూయట్లేదు, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, త్రాగడానికి లేదు, ఒలివ చెట్లు కాపు లేకుండా, ఒలివ నూనెతో వండుతారు, వండడానికి కూడా పరిస్థితి లేదయ్యా, వండే పరిస్థితి కూడా లేదు, నిప్పంటిచ్చే పరిస్థితి కూడా లేదు, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, ఇన్కమ్ లేదయ్యా, ఇన్కమ్ లేదు. ఇన్కమ్ లేని పరిస్థితి. ఇది కాదా మన పరిస్థితి? ఒక్కసారి ఆలోచించు. శాలరీ లేదండి, ఎలా బ్రతకాలి అర్థం కావట్లేదు, కుటుంబాన్ని ఎలా పోషించాలి అర్థం కావట్లేదు, ఏం చేసుకొని బ్రతకాలి? ఒక పూట అన్నం పెడితే బాగుండు, ఇది అట్లాంటి పరిస్థితి వచ్చిందా? గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినా, చరస్థిరాస్తిలో ఈ కదిలే ఆస్తి లేకుండా పోయింది. అయ్యా, కదిలే పరిస్థితి కూడా లేదు, ట్రైన్లు పనిచేయట్లేదు, వాహనాలు పనిచేయట్లేదు, బయటకు పోలేని పరిస్థితి. ఎంత విషాదకరమైన స్థితి. ప్రియ సోదరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నావా? ఈ వాక్యం నీ కొరకే. హబక్కుకు అంటాడు, ఓడిపోయిన నా జీవితంలో ఈ పరిస్థితి ఆలోచిస్తేనే భయాందోళనకు వాతావరణం కనిపిస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. ప్రజల మీద వస్తున్న ఉగ్రత ఊహించుకుంటే నాకు గగురుపాటు కలుగుతుంది, చేతులు కాలు వణికిపోతున్నాయి. అప్పుడు అంటాడు 18వ వచనం చూడండి, ఇవన్నీ పరిస్థితులు అంటాడు, ఇవన్నీ ఉన్నప్పటికీ, ఇవన్నీ ఉన్నను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదను. ఆనందించడానికి ప్రపంచం నాకు ఏం కారణం దొరకట్లే, కానీ యెహోవా యందు ఆనందిస్తానయ్యా. పరిస్థితులను ఆనందించడానికి ఏం వార్త లేదు, ఆస్తి యందు ఆనందించడానికి ఏ వార్త లేదు. ఈ కోవిడ్-19 ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో చివరికి ఇన్కమ్ మీద ఆనందించడానికి కానీ, ఉద్యోగం మీద ఆనందించడానికి కానీ, దేని మీద ఆనందించడానికి ఏమీ లేకుండా చేసిందే. సంతోషపడు. నువ్వు ఆనందించే దేని మీద? ప్రభు సుమి అనగలవా? ప్రభువుని చూస్తూ ఆనందించగలవా? ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండా ఈ లోకం లేదు, నాకు అక్కర్లేదని చెప్పగలవా? ఆసాపులాగా, హబక్కులాగా ఈ మాట అనగవా? నేను యెహోవా యందు ఆనందించదనయ్యా, నేను ప్రభువుని ఆనందిస్తాను. ఎందుకు ఆనందిస్తే ఏమవుతుందట చూడండి. ఆనందించడం దాని తర్వాత వచ్చిన చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ హబక్కుకు యెహోవా యందు ఆనందించడం ద్వారా 19వ వచనం అంటాడు, ప్రభుయగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తున్నాడు. అయ్యా, లేడి కాళ్ళు బలహీనమైన ఉన్నప్పటికీ అవి పర్వతాలు ఎక్కేస్తున్నాను, ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాడు నా ప్రభు. ఎందుకంటే నేను ఎవరిని ఆనందిస్తున్నాను? యెహోవా యందు ఆనందిస్తున్నాను. ప్రభువగు యెహోవాయే నాకు బలం. ప్రియ సోదరుడా, నువ్వు యెహోవా యందు ఆనందిస్తే నీకు బలంగా మార్చబడుతుంది. ఈరోజు ఆనందించడానికి ఏమీ కనిపించట్లేదు కదా. ఆనందించడానికి వ్యక్తుల మీద ఆధారపడుతున్నావా? పరిస్థితుల మీద ఆధారపడుతున్నావా? శుభవార్త వినాలి అని ఆశపడుతున్నావా? ఈరోజు అయ్యా, నన్ను ఈ ఆనందించడానికి నేను ఏ కారణం వెతుక్కోను. ఈ కోవిడ్-19 ప్రభుత్వమే అని ఆ ప్రభు వైపు నా గమనికను మలుస్తుంది. ఈ ఉజ్జీవానికి కారణం అవ్వాలని ఆశపడుతున్నాను. నేను ప్రభు యందు ఆనందించాలని ఆశపడు. అందుకని నెహెమ్యా అంటాడు, అయ్యా మీరు యెహోవా యందు ఆనందించేలా మీరు నూతన బలాన్ని పొందుతారు. అయ్యా, గొప్ప బలాన్ని పొందుతారు. ప్రియ సోదరి ఈరోజు బలము కోల్పోయిన క్రైస్తవుడు ఉన్నావు, బలహీనమైపోయావు, ఓడిపోయావు, శక్తి లేకుండా జీవిస్తున్నావు. ఈరోజు ఈ వాక్యాన్ని నీ కొరకే ప్రభు విడుదల చేస్తున్నాడు. ప్రభు సుమ్యను గుర్తిస్తే నీకు బలాన్ని దేవుడు తిరిగి దయచేయాలని ఆశపడుతున్నాడు. అందుకొరకే ప్రపంచంలో ఆస్తిని బలంగా పెట్టుకున్నవాడు ఓడిపోతాడు, డబ్బును బలంగా పెట్టుకుని ఓడిపోతాడు, జ్ఞానంను బలంగా పెట్టుకున్నాడు ఓడిపోతాడు, అధికారాన్ని బలంగా పెట్టుకున్నాడు ఓడిపోతాడు. ఈరోజు ఇవన్నీ బలంగా పెట్టుకున్న అందరూ ఓడిపోయి చేతులు ఎత్తేసారు. కానీ ప్రభువుని ఆనందిస్తే ఆ ఆనందాన్ని బలంగా పెట్టుకున్నోడికి ప్రపంచంలో ఏ శక్తి కూడా అడ్డుపడలేదు. ఈరోజు అట్టి శక్తిని దేవునికి విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభుని గురి తిరిగి ప్రభుతో ఆ సంబంధం, రెస్టోర్ ద కనెక్షన్ బ్యాక్ విత్ గాడ్. ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు వైఫై పనిచేయకుండా ఈ ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చేసరికి వెంటనే ఎంత కలవరం అయిపోయిందంటే, వెంటనే కాంటాక్ట్స్ వస్తున్నాయి, కింద వెంటనే కామెంట్స్ పెట్టేస్తున్నాం. సమ్ డిస్టర్బెన్స్ అంటే చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. ఎందుకంటున్నావు? ఈ వాక్యం నీ దగ్గర రాకుండా ఈ ఇంటర్నెట్ ఇష్యూస్, యూట్యూబ్ ఇష్యూస్, సర్వర్ ప్రాబ్లము, స్ట్రీమింగ్ ప్రాబ్లంతో వాక్యం రాకుండా ఉంటే మనకి ఎంత డిస్టర్బ్ అయ్యాం. ఒక్కసారి ఆలోచించు. మరి మనకు దేవునికి ఆ వ్యక్తిగత సంబంధం కట్ అయితే, విశ్వాసం లేని కారణం చేత కనెక్షన్ కానీ డిస్టర్బ్ అయితే, మరి నీ కలవరం రావట్లేదా ఈరోజు? అదే దేవునితో కాంటాక్ట్ పెట్టుకున్నాడు ఎవరు కూడా భయపడాడు. ప్రియ సోదరుడా, ఈ వాక్యాన్ని ప్రభు నీ కొరకు విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. కృంగిపోయి ఉన్నావా? ఈ వాక్యం నీ కొరకే. రెండవ మాట చూస్తే, తన జీవితం మార్చబడ్డాను. గురి లేని క్రైస్తవులను, గురి లేని శిష్యులను ప్రపంచానికి దేవుడు మార్చక మునుపు ఆ 40 దినాల్లో
రెండో మాట మనం చూస్తే వారి జీవితాన్ని మార్చింది. యోహాను సువార్త 21:6 చదువుతాను. లేదని వారు తినడానికి ఏమైనా ఉందా అని అడిగితే లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోనె కుడి పక్కకు వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. ఇప్పుడు ఆలోచించండి, దోణి ఉంది, దోణి ఎంత వెడల్పు ఉంటుందండి? మహా అంటే 2 లేదా 3 ఫీట్లేమో. ఇప్పుడు కుడివైపు ఎడం వైపు వేశారు, ఓడిపోయారు. ఇప్పుడు కుడివైపు వేయండి అంటే మనం ఉంటే అంటాము, అదేంటి ప్రభా, ఎడం వైపు నుంచి కుడివైపుకి ఎంత గ్యాప్ ఉంది? 3 అడుగులు. ఈ 3 అడుగులు అద్భుతాలు జరుగుతాయా? ప్రియ సోదర, దేవుని మాట 1 ఇంచులో కూడా అద్భుతాలు జరుగుతాయి. దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడితే 1 వెంట్రుక వాసిలో కూడా అద్భుతాలు చేయగలడు దేవుడు. చరిత్రలు మార్చగలడు. ఓడిపోయిన విశ్వాసుల నుండి 153 పెద్ద చేపలు సంపాదించే జాలలుగా దేవుడు వారిని మార్చాడు. దేవుని మాటని చరిత్రను మారుస్తుంది. అందుకొరకే శతాధిపతి ఒక మాట, అయ్యా నీ 1 మాట సెలవించయ్యా, జస్ట్ 1 మాట చెప్పు, నా దాసుడు బాగైపోతాడు. నీ 1 మాట చెప్పయ్యా, శూన్యంలో సృష్టిని సృష్టించావు కదా, 1 మాట నన్ను చాలయ్యా, నన్ను బ్రతికిస్తుంది. అయ్యా నీ 1 మాట నాకు చాలు. ఈరోజు చెప్పగలవా? ఈరోజు ఆ మాట, ప్రభా నీ 1 మాట నాకు చాలయ్యా, నీ చిత్తం చేయలేక నేను ఓడిపోయినా, నీ చిత్తం నుంచి వెలుపలికి వెళ్ళిపోయిన నష్టపోయినాను. అందుకొరకు 1 కొరింథీ 3:11-15 వరకు చూస్తే దేవుని యొక్క ఆ యొక్క యేసుక్రీస్తు యందు స్థిరపరచబడిన కార్యమునకు వెలుపల, దైవ చిత్తమునకు వెలుపల నువ్వు కార్యము, అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఇవన్నీ కూడా 1 కొరింథీ 3:11 నుంచి మనం చూస్తే ఆ 15 వరకు ఆ మాట రాస్తుంది. ఒకసారి చూడండి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునూ వేయలేడు. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల, 13 చూడండి, బాగా వినండి. 13 వాని పని కనబడును. బాగా అర్థం చేసుకోండి. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ప్రియ సోదరుడా, ఈరోజు క్వారంటైన్ ప్రాసెస్లో దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఆయన మాటకు వెలుపల నువ్వు చేసిన పని ఏదైనా సరే, ఉద్యోగమైనా, ఇల్లైనా, వ్యవహారమైనా, వివాహమైనా, ఏదైనా సరే, దైవ చిత్తానికి దేవుని మాటకు వెలుపల చేసింది ఏదైనా సరే, ఒకరోజు నిత్యత్వంలో అగ్నికి ఎప్పుడైతే దేవుడు పరీక్ష పెడతాడో, ఆ అగ్ని పరీక్షలో గడ్డి అయితే కాలిపోతుంది. అయ్యా 3 లారీల గడ్డి తీసుకొచ్చానయ్యా, ఎంతో ప్రయాసపడ్డానయ్యా అని చెప్పి దేవుని దగ్గర తీసుకొస్తే, ఆ అగ్ని పరీక్ష పెట్టండి అనేసరికి దైవ చిత్తం వెలుపల చేసావు కాబట్టి ఈ అగ్నికి ఈ పొట్టంతా దహనమైపోతుంది అని చెప్పేసరికి ఒక్కసారి ఎలా ఉండొచ్చు ఆ రోజు ఆలోచించా. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు దేవుని మాట చొప్పున వల వేస్తే బైబిల్ రాస్తుంది, వల పిగిలిపోలేదు. దైవ చిత్తంగా చేసే పరిచర్య కానీ, పని కానీ, ఉద్యోగం కానీ, నీ వ్యక్తిగత వ్యవహారాలు కావచ్చు, వివాహము కావచ్చు, లేదా ఏదైనా సరే దైవ చిత్తంలో దేవుని మాట అనుసారంగా చేస్తే నిత్యత్వంలో నీ వల పిగిలిపోదు. ఈరోజు వల పిగిలిపోయిన పనిలో ఉన్నావా? దేవుడు జ్ఞాపకం చేస్తుంది. అందుకొరకే ఈ వలలు బాగు చేసుకునే పని, మత్స్యకారులు ఈ యొక్క సముద్రానికి పోలేని పరిస్థితి వచ్చినప్పుడు వారి యొక్క వలలను బాగు చేసుకుంటున్నారు. మత్తయి సువార్త 4:21 రాస్తుంది, వారు వలలు బాగు చేసుకుంటున్నారంట. ఈ 40 దినాల్లో ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా దైవ చిత్తానికి వెలుపల చేస్తుంటే క్షమాపణ కోరి పశ్చాత్తాపడు. దేవుని మాటకు, దేవుని యొక్క వ్యక్తిగత సంబంధము, ప్రభు అని గుర్తించి ప్రభులో ఆనందించడానికి, దైవ చిత్తానుసరించడానికి ఇష్టపడితే గురిలేని నీ ఓడిపోయిన విశ్వాసపు యాత్రలో తిరిగి ప్రపంచాన్ని పుట్టించడానికి, భూమిని తలకిందులుగా చేసే వారిని దేవుడు లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. ప్రియ సోదరుడా, ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఉద్యోగం లేక ఓడిపోయి బాధపడుతుంటే వలలు బాగు చేసుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడేమో, ఒక్కసారి ఆలోచించు. అది 2008 సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చింది, ఎకానమిక్ రిసెషన్ వచ్చింది, ఉద్యోగాలన్నీ పోతున్నాయి. అంతవరకు హెడ్జ్ ఫండ్ అనే కంపెనీలో జాబ్ చేస్తున్న టిమ్ అనే వ్యక్తి, యవనస్తుడు, అకస్మాత్తు ఉద్యోగం పోయింది. బతుకుదేరు ప్రశ్నార్థంగా మారిపోయింది. ఎలా బ్రతకలు అర్థం కావట్లే. ఉద్యోగం పోయింది, శాలరీ రావట్లేదు, ఉద్యోగం తీసి ఫైర్ చేసి పడేశారు. ఆ పరిస్థితిలో తను ఒకటే మాట, ఏం చేశాడండి, వాళ్ళ అక్క దగ్గరకు వచ్చాడు. వాళ్ళ అక్క అడిగింది, ఈ ఆర్థికంగా ఈ పలాని ప్రశ్న నాకు ఉంది, ఒక్కసారి చూడనేసరికి గూగుల్లో ట్రై చేస్తున్నాడు. ఆ గూగుల్లో ట్రై చేసేసరికి ఏమీ దొరకలే, కన్ఫ్యూజింగ్ మెసేజ్ వచ్చింది. వెంటనే ఆయన ఏం చేశారో తెలుసా అండి, ఆ కన్ఫ్యూజింగ్ మెసేజ్ వచ్చేసరికి వెంటనే తను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ సందర్భంలో నర్డ్ వ్యాలెట్ అనే ఒక ఆన్లైన్ సంస్థను ఆరంభించాడు, వెబ్సైట్ ఆరంభించాడు. ఆ ఫైనాన్షియల్ వెబ్సైట్ ఆరంభించి చాలామందికి ఉన్న ఈ ప్రశ్నలన్నీ, కన్ఫ్యూజన్కి జవాబు ఇద్దాము అని చెప్పి ఒక ఆలోచన తట్టిందంతే. దాన్ని అవలంబింపజేశాడు, నర్డ్ వ్యాలెట్ అని. నిరుద్యోగస్తుడిగా ఉద్యోగం పోయిన తర్వాత ఎప్పుడైతే తను ఈ యొక్క
నర్డ్ వ్యాలెట్ అని ఫైనాన్షియల్ వెబ్సైట్ స్టార్ట్ చేశాడో, ఆలోచించండి దేవుడు ఎంతగా తనని ఆశీర్వదించాడంటే $500 మిలియన్ విలువ కలిగిన సంస్థగా ఈరోజు మార్చబడింది ఒక వెబ్సైట్. ప్రియ సోదరి సోదరా, ఈ వలలు పిగిలిపోతున్న పరిస్థితిలో ఉన్నావా? వలలు బాగా చేసుకునే ప్రయత్నం కొరకు దేవుడికి 40 దినాలు ఇచ్చాడే. నీ తలాంతులు దేని కొరకు వాడుతున్నావు? దైవ చిత్తాంశం వాడుతున్నావా? నీ వరంలో దైవ చిత్తాంశం వాడుతున్నావా? ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, దేవుని చిత్తమేనా? ఈరోజు దేవుని చిత్తానికి వెలుపల ఎన్ని ప్రయాసాలు పడుతున్నావో అవన్నీ వ్యర్థమైపోతాయి. ఒక్కసారి ఆలోచించి ప్రియ సోదరి సోదరా, దయచేసి నీ విలువైన, నీ గంభీరమైన జీవితం ఒకేసారి వస్తుంది, మాటికి రాదు. జీవితం విలువైంది, ఒకేసారి వస్తుంది. ఆ ఒకేసారి వచ్చిన జీవితాన్ని దైవ చిత్తానికి వెలుపల కానీ వేస్ట్ చేస్తే నిత్యత్వంలో ఓడిపోయిన విషాదగాథగా మిగలకూడదని ఈరోజు ప్రభంజనాన్ని పుట్టించే గురిగలిగిన క్రైస్తవునిగా మార్చాలని ఈ 40 దినాల క్వారంటైన్ టైం దేవునికి ఇచ్చాడు. ప్రభంజనం పుట్టిస్తావా, లేదా ఓడిపోయిన వాడిగా చరిత్రహీనుడిగా మిగిలిపోతావా? 2 అవకాశాలు దేవునికి ఇస్తున్నాడు. అందుకొరకే ఒక్కసారి యేసు ప్రభువు పునరుద్ధానుడై చెరగా తీసుకుపోయిన పరిస్థితులు ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం. ఎక్కడో కథ చదివాను, చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నా. తోటి ఖైదీ నేరస్తుడు యేసు ప్రభువా, అయ్యా నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకొని దొంగ చేసిన ప్రార్థనకు నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉంటావు అన్నాడు కదా. యేసు ప్రభువు పరదేశికి ఆయన తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ రోజు భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు ఆ యొక్క నేరస్తుడిని, దొంగని పరదేశికి తీసుకొని పోతున్నప్పుడు పరదేశ ద్వారాలు తెరవబడినప్పుడు బహుశా ఈ కథను చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. అక్కడ దూతలు నిలబడి అడిగారంట, అయ్యా నీ కార్యం ముగిసిపోయింది కదయ్యా యేసయ్యా, నువ్వు విజయం మోగించేశావు, నీవు వెళ్ళిన ఉద్దేశం నెరవేర్చబడింది. ఇప్పుడు ఈ పరిచయం అందరికీ చేరవేయబడాలి అంటే, ఇంతమందికి రీచ్ అవ్వాలి అంటే, వీళ్ళందరికీ ప్రభువా మరి రీచ్ అవ్వడానికి కొరకు నువ్వు వచ్చేసావు, మరి ఏంటి పరిస్థితి? నువ్వు ఏర్పరచుకుంది శిష్యులనే కదా, నువ్వు నిజంగా వారిని నమ్ముతున్నావా అంటే ప్రభు అన్నాడట, నమ్ముతున్నాను. ఈ పరిచయం వారు ముందు తీసుకెళ్ళడానికి జీవిత ఉద్దేశాన్ని వారికి నేను బయలుపరిచాను. మీరు భూదిగంతంలోకి సాక్షులు అయ్యుండుడి అని నేను వారికి ఆజ్ఞాపించాను. నేను వారికి నేను మీకు తోడై ఉన్నాను, మీరు సువార్త ప్రకటించండి, అనేకులను శిష్యులుగా చేయమని చెప్పాను. వారు చేస్తారంటే వెంటనే శిష్యులు బహుశా ఈ శిష్యుల మీద దేవుడు పెట్టిన అపారమైన నమ్మికను చూస్తూ దేవదూతలు ఇలా అడిగి ఉండొచ్చేమో, ఏమనండి యేసయ్యా, ఏమనుకోరంటే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం. నిన్ను బొంకి వెళ్ళిపోయారు కదా, అనుమానించి వెళ్ళిపోయారు కదా, అపనమ్మికతో వెళ్ళిపోయారు కదా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నారు కదా. సరే, నువ్వు బయలుపరుచుకున్న తర్వాత కూడా వారు ఇంకా వారి వృత్తికి కడుపే దేవుడని తిండి కొరకు వెళ్ళిపోయారు కదా, వీళ్ళని నమ్ముతున్నావయ్యా నువ్వు? వీళ్ళని నమ్మి ఇంత అమూల్యమైన పరిచర్య, అనేక కోట్ల మంది రక్షణను వాళ్ళ చేతిలో పెట్టేసి ఆ బాధ్యతను, సువార్త బాధ్యతను, సాక్ష్య బాధ్యతను వాళ్ళ చేతిలో పెట్టి వెళ్తున్నావు. ఇట్లాంటి వాళ్ళు నమ్ముతున్నావా అంటే ప్రభువారు అన్న మాట బహుశా ఇలా ఉండొచ్చేమో. అపోస్తల కార్యం 1:3 అదే రాశాడు కదా, ఆ 40 దినాలు నేను శిష్యులతోనే గడపబోతున్నాను. ఈ 40 దినాల క్వారంటైన్ టైంలో నేను ఒక్కొక్కలాగా వ్యక్తిగతంగా వారి సమస్యలు, వారి ఓడిపోయిన పతనమైన పరిస్థితుల నుండి వారిని గురి వైపు నడిపిస్తాను. ఐ వాంట్ టు లీడ్ దెమ్ టువర్డ్స్ ద గోల్. వారి జీవితాలు మార్చాలని ఆశపడుతున్నా. ఈ పునరుద్ధానమైన నుంచి ఆరోహణమయ్యే మధ్యలో 40 దినాల్లో నేను ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా సందర్శిస్తాను. 11 దర్శన భాగ్యాలు నేను ఏర్పాటు చేసుకున్నాను. ఒక్కొరికి రాజ్య సువార్త గురించి ప్రకటిస్తాను. వారి జీవిత పరమావధిని జ్ఞాపకం చేస్తాను. వారు ఏ విధంగా పరిచర్య చేయాలో జ్ఞాపకం చేస్తాను. వారి జీవితంలో వారి గురి, వారి ఉద్దేశం దేవుని మహిమార్థమై జీవించాలని, రెండవదిగా నిత్యత్వం కొరకు జీవించాలని, మూడవదిగా నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించాలని, నాలుగవది వారు ఏ ప్రాంతంలో ఉన్నా వారు భూదిగంతాలకు సాక్షులై ఉండాలని, ఈ రాజ్య సువార్త గురించిన మూల పాఠాలను నేను వారికి అర్థమయ్యేటట్టు చేసి గురిలోనికి వారికి తీసుకొస్తానని దేవుడు కంకణం కట్టుకొని 40 దినాలు ఇచ్చాడు. ఈరోజు నీకు నాకు 40 దినాలు ఇచ్చాడు. అందుకొరకే ఆఖరిగా యేసు ప్రభువు వెళ్ళిపోతున్న మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం మనం చూస్తే, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 28 verses 18 to 20, 18 నుంచి 20 వరకు మనం చూస్తే, మత్తయి సువార్తలో మనం చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పి 19 వచనం చూడండి. కాబట్టి మీరు వెళ్ళి, బాగా వినండి, సమస్త జనులకు శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మిచ్చి శిష్యులనుగా చేయండి. అలాగే అపోస్తలుల 1:8 వచనం, మీరు భూదిగంతం వరకు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఎక్కడికక్కడ లాక్డౌన్ అయిపోయినా సరే నాకు సాక్షులుగా ఉండండి అని చెప్పాడు.
మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనంలో అంత్య దినంలో గుర్తులను చెప్తూ 24:14 యేసుప్రభువు వారు మత్తయి సువార్తలు అంటాడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడిన తర్వాత అంతం వచ్చును. చాలామంది అడుగుతున్నారు అంతం వస్తుందని. యేసుప్రభు సువార్త అన్ని ప్రాంతాలకు లోకమందం మారుమూల ప్రతి ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో వాక్యం సంపూర్ణంగా ధారాళంగా విస్తృతంగా ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుంది. ఈరోజు ఆ సాక్షులుగా దేవుడు ఒక్కొక్కరి చేతిలో ఫోన్లు పెట్టాడు, మనకు అవకాశం ఇచ్చాడు. లాక్డౌన్ అయితే మేమేం సాక్ష్యంగా ఉంటామండి అంటే, ఈ 40 దినాల సమయంలో దేవుని కొరకు తీర్మానించుకున్న మనలకు దేవుడు అమూల్యమైన వాక్యాన్ని చేతిలో పెట్టాడు. షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు, ఫార్వర్డ్ చేయొచ్చు, ఈ వాక్యాన్ని అందరికీ అందజేయొచ్చు. అటు తర్వాత అంతం వస్తుందని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఈరోజు ఎందుకో దేవుడు నిర్బంధించేసి మందిరాలకు రాలేని వారికి కూడా సువార్త వినిపింపచేయాలని దేవుని యొక్క ఆశ. అంతంలో రాబోతున్నాడు ప్రభువారు. ప్రియ సోదరి సోదరుడా, ఓడిపోయిన క్రైస్తవుడువా, ఈరోజు ఎందుకు జీవిస్తున్నావో తెలియని గురి తెలియని క్రైస్తవుడువా, నిత్యత్వాన్ని మర్చిపోయి కేవలం కడుపే దేవునిగా జీవిస్తున్న గురి లేని క్రైస్తవుడా, ఈరోజు ఇన్కమే ప్రథమావధిగా భావిస్తూ జీవిస్తున్న ఓడిపోయిన క్రైస్తవుడా, రాత్రంతా ప్రయాసపడి ఓడిపోయిన క్రైస్తవుడు, ఈరోజు ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, ఉన్న ప్రాంతంలో ఆలోచిస్తాం. నువ్వు ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే, ఈ వాక్యం నీ కొరకే. ఇలా ఓడిపోయిన వారిని దేవుడు మార్చుకున్నాడు. ఒక్కసారి ఆలోచించు ప్రియ సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచించు. ఈ ఓడిపోయిన వారిని దేవుడు మార్చుకొని ఒక్కసారి 12 మంది ఆ 120 మంది దాకా వచ్చారు. వీరిని ఈ 40 దినాల్లో మార్చుకున్న దేవుడు ప్రభంజనంగా వారు చేసి చరిత్రను సృష్టించే వారిగా చేశాడు. ఎంతగా దేవుడు మార్చాడంటే ఆ 40 దినాల్లో వారి మార్పు 120 మంది మేడగదిలో ఉన్నారు. అక్కడ నుంచి వారిని వాడుకోవడం ఆరంభిస్తే పేతురుతో పాటు 11 మంది ప్రసంగిస్తే 3000 మంది, ఆ తర్వాత 5000 మంది, ఆ తర్వాత లక్షల నుంచి కోట్లు, కోట్ల నుంచి లక్షల కోట్లు, ఇంతమంది యేసుప్రభువుని అంగీకరించడానికి కారకులు అయ్యారు. అంతగా 40 దినాల్లో వారిని మార్చుకున్నాడు దేవుడు. ఈరోజు భావి తరాలకు పరిచయ నిమిత్తమై ఎటువంటి ఉద్యమాన్ని దేవుడు తీసుకొస్తాడో తెలియదు. ఒక మాట చెప్పమంటారా, ఎప్పుడు తలుపులు తెరుస్తాడో తెలియదు. బహుశా జూన్ అవుతుందో, జూలై అవుతుందో, కానీ దేవుని పరిచయం ఆగదు. బలమైన ఉద్యమాన్ని దేవుడు తీసుకున్న పరిస్థితులు తారుమారైపోతాయి. థింగ్స్ విల్ నాట్ బి ద సేమ్. భవిష్యత్తులో ప్రజలు దగ్గర లానే పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. అదే షర్రా మామూలు అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ కుదేలైపోవచ్చు. బహుశా ఒక్కసారి ఉద్యోగాలన్నీ ఏం చేయాలో తోచని పరిస్థితి రావచ్చు. ఇవన్నిటి కూడా దేవుడు తీసుకొస్తున్న కారణం ఏంటంటే, ఈరోజు నువ్వు నా యందు ఆనందిస్తావా లేదా వస్తువులు యందు ఆనందిస్తావా? ఒక్కసారి ఆలోచించు. ప్రియ సోదరి సోదరుడా, ప్రభువా నేను నీ యందు ఆనందించాలని ఆశపడుతున్నా, నిత్యత్వం కొరకు సిద్ధపడాలని ఆశపడుతున్నా, నిత్యత్వం కొరకు వెచ్చించాలని ఆశపడుతున్నా. ఐ వాంట్ టు స్పెండ్ ఫర్ ఇటర్నిటీ. నశించిపోతే ఆత్మల కొరకు నేను ఖర్చు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రభువా నిత్యత్వం ఉండేదాని గురించి ఆలోచిస్తానయ్యా. నీ చిత్తానుసారంగా చేయాలని ఆశపడుతున్నానయ్యా. నీ చిత్తం వెలుపల చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. రాత్రంతా ప్రయాసపడి ఓడిపోయిన క్రైస్తవుని జీవిస్తున్నానయ్యా. నన్ను దయచేసి క్షమించని పశ్చాత్తపడగలవా? ప్రభు నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచించు. నీతో ఇంకా చరిత్ర అయిపోయి ఉంటే నేను వదిలేసేవాడు, కానీ 40 దినాలు ఇచ్చేవాడు కాదు. నీ ప్రాణం తీసేసేవాడు. ఈరోజు ప్రాణం తీయకుండా దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చి 40 దినాలు ఇచ్చాడంటే నిన్ను ఉజ్జీవానికి కారకుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. 3 గుంపులో ఏ గుంపో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఏదో గుంపులో ఉంటావు. ఏదో గుంపులో ఖచ్చితంగా ఉంటావు, లేకపోతే ఈ వాక్యాన్ని వినిపింపడు. అయ్యా ఆలోచించు. ఒక ఓడిపోయిన వారిని పునరుద్ధానంలో ఉండి కూడా శక్తి లేని, గురి లేని క్రైస్తవుల్ని ఒక్కసారి మార్చుకుంటే దేవుడు, వారు భూమిని తలకిందులు చేసేవారుగా మార్చబడ్డారట. ఒక్కసారి భూమిని ఇట్లా తలకిందులు చేసేశారు వాళ్ళు. నిన్ను వాడుకోడా దేవుడు? అంత్య దినముల యందు నా ఆత్మను ప్రజలందరి మీద కుమ్మరిస్తా అన్నాడు. సగం ఇస్తానులే. దేవుని ఆత్మ దేవుడు కుమ్మరింపులో ఒక్కొక్కరిని బలమైన పాత్రగా వాడుకోవాలని దేవుడు ఆశపడితే నువ్వెందుకు వాడబడకూడదు? అయ్యా నా జీవితం మార్చబడాలి. అయ్యా రక్షణ లేని కుటుంబ సభ్యునిగా ఉన్నాను, నేను రక్షించబడ్డాను కానీ నమ్మిక లేని విశ్వాసినయ్యా నేను. 3వది గురి లేని విశ్వాసిని. ఈ 3 అంతలుగా నన్ను పరిచయం చేసుకున్నావు. నా జీవితం మార్చాలని ఆశపడుతున్నా. ఓడిపోయిన క్రైస్తవం నుంచి ఈరోజు తిరిగి నేను గెలవాలని ఆశపడుచున్నా ప్రభా. నీ కొరకు వాడబడాలని ఆశపడుచున్నా ప్రభా. ఈరోజు నిజంగా నీకు ఆశ ఉందా? అలా ఆశ ఉంటే కళ్ళు మూసుకుందాం. మనం ఉన్న ప్రాంతంలోనే దయచేసి ఎవరెక్కడ ఉన్నా సరే ఈరోజు ఆలోచించండి. అంత బాధ్యత, ఇంత విలువైన బాధ్యతను దేవుడు వారి మీద పెట్టాడే, వారు ఆ బాధ్యతను వారు ఓడిపోలే. ఒక్కొక్కరు ప్రభు కొరకు హతసాక్షులు అయ్యారు. ఒక్కొక్కరు ప్రభు కొరకు నమ్మకంగా పరిచయం చేశారు. ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డ కారకులయ్యారు వాళ్ళు.
రేపు భావి తరాలు ఓ రోజు చెప్పగలగాలి సాక్ష్యం, ఫలాని COVID-19 క్వారంటైన్లో మా కొరకు దేవుడు ఉజ్జీవ కారకులను లేపాడు. అట్టి కారణాన్ని దేవుడు నీకు నాకు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం నీ కొరకే ప్రియ సోదరుడా. ఒకసారి ఆలోచించు, ఒక్కసారి దయచేసి నీ హృదయాన్ని కఠినపరచుకోకు. ఏదో విన్నాను టైం పాస్ కొరకు దేవుడి వాక్యాన్ని ఇంత కష్టంలో నెట్ పని చేయకుంటే యూట్యూబ్ ప్రాబ్లం వస్తే కూడా నీ కొరకు తీసుకొచ్చాడే. ప్లీజ్ డోంట్ ప్లే విత్ యువర్ లైఫ్. నీ జీవితం అమూల్యమైంది, ఒకేసారి ఇస్తాడు దేవుడు. జీవితం విలువైంది, ఒకేసారి వస్తుంది, మాటికి రాదు. ఇంకొక అవకాశం ఉంటే వేస్ట్ చేసుకుని అర్థం ఉంది. లైఫ్ కమ్స్ ఓన్లీ వన్స్ అండ్ ఇట్ ఈస్ కాస్ట్లీ. స్పెండ్ ఫర్ ఇటర్నిటీ. ఈ సందర్భంలో పశ్చాత్తాప ప్రార్థనగా, నడిపించు నానావా రాత్రంతయు శ్రమ పడి తిని రాలేదయ్యా, ఎటువంటి ఫలితం రాలేదు. ఈ పాట పాడుతూ మన హృదయాలు ప్రభుకు సమర్పించుకుందాం. దయచేసి ఎవరెక్కడున్నా సరే దయచేసి కళ్ళు మూసుకుందాం. గంభీరమైన సమయంలో ప్లీజ్ డోంట్ సీ హియర్ అండ్ దేర్. దయచేసి అటు చూడకండి. నడిపించు నానావా అనే పాటను మనందరికి సుపరిచితం. క్రైస్తవ ప్రపంచానికి ఇది చాలా సుపరిచితమైన పాట, పాత పాట. ఈ పాటను మనస్ఫూర్తిగా పశ్చాత్తాప ధోరణితో మన స్థితిని, యథార్థ స్థితిని మొదటి 3 చరణాలు స్క్రీన్లో లిరిక్స్ వస్తున్నాయి, దయచేసి చూస్తూ కలిసి పాడుకుందాం. ఈ పాట ద్వారా మన హృదయాలు ప్రభువుకు ప్రతిష్ఠించుకొని ముగించుకుందాం. ఈ పాటను అందరం కలిసి పాడుకుందాం. దయచేసి గమనించి, నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము దౌతునకు, నా ఆత్మ విరబూయ నా దీక్ష ఫలింప, నా నావల కాలిడుము నా సేవ చేకొనుము. క్షమించండి, సమయం లేని కారణం చేత రెండో చరణం మాత్రం పాడుకున్నాం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు, క్షమించండి. మొదటి చరణం పాడుతాం. నా జీవిత తీరమున నా అపజయ భారమున. నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింప. నడిపించు నానావా నా జీవిత తీరమునా, నా అపజయ మార్గమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు, నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప, నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము. నడిపించు నానావా నడి సంద్రమున దేవా,
చరణం. రాత్రంత్రయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా జన్మ తరింపా. నడిపించు నా నావా. మూర్ఛనం. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలో. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. నడిపించు నా నావా నవ జీవన నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. నడిపించు నా నావా. దయచేసి ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకుందాం. ప్రార్థన అనంతరం బలలో పొందక దయచేసి కళ్ళు మూసుకొని ఈ గంభీరమైన దేవుని యొక్క సన్నిధిలో మనము ఆత్మార్పణ చేసుకోవడానికి దేవుడు సహాయపడుగాక. దైవ చిత్తంకు వెలుపలున్నావా? టైం వేస్ట్ చేసుకుంటున్నావు. అగ్నికి బూడిదైపోతుంది నీ పని అంతా. నీ వృత్తి, నీ యొక్క సమయము వెచ్చించిన ప్రతి ప్రయాస బూడిద పాలు కాక మునిపే ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్న పశ్చాత్తాపడదాం. పశ్చాత్తాప ప్రార్థనతో మన హృదయాల సమర్పణతో మరి ఒకసారి ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఈ 40 దినాల క్వారంటైన్ సమయంలో, లాక్డౌన్ సమయంలో జీవితాలు ప్రపంచాన్ని కల్పించే వారిగా పెనుశక్తిగా మార్చాలని ఆశపడుతున్నాయి. 3 గుంపులు ఏ గుంపులో ఉన్నా సరి చేసుకుందాం. ప్రభు సన్నిధిలో హృదయాలు కుమ్మరించుకుందాం. దైవ చిత్తము చేయడానికి, దేవునితో తిరిగి సంబంధ బాంధవ్యం కలిగి ఉండడానికి మన హృదయాలు కుమ్మరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అటు తర్వాత బలలో పాలు పొందవచ్చు. ప్రేమగల తండ్రి, నమ్మదైన దేవా, ఈ ప్రభు దినాన్ని మాకు దయచేసేందుకు వందనాలు. ఎంతో అంతరాయం, ఇంటర్నెట్ ప్రాబ్లం, యూట్యూబ్ ప్రాబ్లం ఉన్నప్పటికీ మాతో మాట్లాడాలని మీరు ఆశపడ్డారు. మీ మా ఆశగల ప్రాణం తృప్తిపరుస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరి చేశారు. అవును తండ్రి, 40 దినాల్లో ఒక పెను మార్పును తీసుకొని రావాలని ఆశపడుతున్నారు. అందుకొరకే ఈ 40 డేస్ని మాకు ఇచ్చారు. పునరుద్ధానం నుండి ఆరోహణం మధ్యలో జరిగిన ఈ కాల వ్యవధిలో 3 గుంపులను జ్ఞాపకం చేశారు తండ్రి. మొదటి గుంపులో ఉంటే రక్షణ లేని వారికి ఈరోజు దయచేసి వారికి కనువిప్పు కలిగించండి. మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి. నీ సొంత తమ్మునికి బయలుపరుచుకున్నావు, బలమైన స్తంభములుగా మార్చుకున్నావు యాకోబుని. అయ్యా, ఈరోజు యాకోబులు ఇంకా ఉన్నారు, రక్షణ లేని కుటుంబ సభ్యులు ఉన్నారయ్యా. ఈ సందర్భంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, వాక్యం వింటున్నారు, దయచేసి సంధించండి అయ్యా.
మిమ్మల్ని మీరు బయలుపరచుకున్నప్పుడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి వారి ఆత్మ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మార్చుకొని స్తంభములుగా బలమైన పాత్రలుగా వాడుకోనండి. రెండవదిగా ప్రభా, రక్షించబడ్డారు కానీ నమ్మిక లేని విశ్వాసం, ప్రతి దానికి కదిలిపోయి డిస్టర్బ్ అయిపోయి ఏడ్చు, కలవరం, బాధ, నిట్టూర్పు, కృంగుదల, తండ్రి జీవితం ఒక వ్యసనముగా విరక్తిగా మారిపోయిందిగా ప్రభా, నమ్మిక మాత్రం కొంచెం భయపడొద్దన్నారు. నా విమోచకుడు సజీవుడన్న మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఎస్ తండ్రి, మేము ఆరాధించే దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, బ్రతికిన దేవుడని మాకు మరొకసారి బయలుపరచుకొని 40 దినాల్లో మా విశ్వాసాన్ని బలపరచాలని ఆశపడుతున్నారు. వందనాలు. ఆఖరిగా తండ్రి, రక్షించబడిన వారమే, విశ్వాసం ఉన్న వారమే, కానీ గురి లేని వారం. మా జీవితాల్లో గురిని కోల్పోతున్నాం, మర్చిపోతున్నాం. వీఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. ప్రభావ క్షమించండి. మా జీవితాలు స్థిరపరచండి. క్రీస్తు అనే బండ మీద పరిచర్య చేస్తే, పని చేస్తే, కుటుంబాలు కట్టబడితే తండ్రి, దైవ చిత్తం చేయడం నిరంతరం నిలిచిన మాటను, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో సంధించమని కోరుచున్నా. రాత్రంతా ప్రయాసపడి ఓడిపోయిన వారు, జీవిత గురిని మర్చిపోయిన వారు, చల్లారిపోయిన వారు తండ్రి, ఈ దినలో మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని చుండగా నీ యందు ఆనందించడం వల్ల బలం పొంది, ఆ బలం ద్వారా ఉత్తేజపరచబడిన వారై దైవ చిత్తం చేసి నేను గణపరిచే భాగ్యం దయచేయమని కోరుచున్నాను. తండ్రి, వారి మీద మీరు ఇంత నమ్మకం పెట్టుకుంటే ఈ 40 దినాల సమయంలో వారిని భూమిని తలక్రిందులుగా చేసేవారుగా మార్చారు, ప్రభంజన కారకులుగా మార్చారు. ఈరోజు ఎంతమందిని మీరు మారుస్తున్నారో తెలియదు, కానీ అట్టి మార్పులో ప్రతి ఒక్కరు ఉండాలని ఆశపడుచుండగా దయచేసి వాగ్దానాలు నెరవేర్చండి. ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న వారి జీవితాలు స్థిరపరచండి, కుటుంబాలు కట్టండి, గురి కలిగిన క్రైస్తవులుగా జీవించడానికి సహాయం చేయమని కోరుచున్నా. అలాగే ప్రభా, ఈ కోవిడ్-19 లాక్డౌన్ ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, కానీ పెను మార్పులు రాబోతుండగా ఆ పెను మార్పుల్లో ఉజ్జీవకారకులుగా చేయమని కోరుచున్నాం. తండ్రి, ప్రార్థన ఆలకించండి. ఈ వాక్యాన్ని స్థిరపరచండి, నీరుకట్టి ఫలింపచేయండి. ఎవరికైతే మిస్ అయ్యారో తండ్రి, వాక్యం వారికి ఈ లింక్ అందజేయమని కోరుచున్నాం. షేర్ చేసే భారము దయచేయండి. మేము చేయగలిగింది ఈ చిన్న పరిచర్య కదా ప్రభా. బూదిగంతులకు సాక్షులు ఉన్నాం. చేతిలో ఉన్న ఫోన్ చేతిలో పెట్టావు, టెక్నాలజీ ఇచ్చావు, ఏదేదో షేర్ చేస్తున్నాం. తండ్రి, నీ వాక్యాన్ని షేర్ చేసే భాగ్యం దయచేయండి. ముఖ్యంగా ఈ వాక్యం అన్ని ప్రాంతాలకు రీచ్ అవునట్లు మత్తయి సువార్త 24:14 నెరవేర్చమని కోరుచున్నాను. సాక్షార్థంగా స్థాపిస్తానన్నారు. గొప్ప ఉజ్జీవాన్ని మీరు తీసుకురమ్మని కోరుచు. తండ్రి, మా జీవితాలన్నీ పునర్ప్రతిష్ఠ చేసుకుని ఈ విపత్కర పరిస్థితుల్లో, ఉపద్రవకర పరిస్థితుల్లో ఈ 40 దినాల్లో గొప్ప ఉజ్జీవాన్ని మీరు తీసుకురమ్మని కోరుచు. అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రార్థిస్తున్నాం అయ్యా. లైవ్ చాట్లో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వారికి ప్రార్థిస్తున్నాం. దయచేసి మీరే ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాం. కోవిడ్-19 నుంచి మీరే భద్రపరచమని కోరుచున్నాం. తండ్రి, నీ యందు ఆశ్రయము, నువ్వేనా ఆశ్రయం అని ఎవరైతే ఆశ్రయించున్నారో ఏ తెగులు వారి గుడారం సమీపించకుండా సాయం చేయమని కోరుచున్నాం. ముఖ్యంగా ప్రభా, పోలీస్ ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వారు ఎంతో ప్రయాసపడి మరణానికి మధ్య నిలబడి ప్రయాసపడుతున్నారయ్యా. దయచేసి వారి భద్రపరచం. తండ్రి, వారి కొరకు మేము ప్రార్థిస్తుండగా దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి, ఎవరైతే తండ్రి ప్రియులు మరి డేంజరస్ జోన్స్లో, హాట్స్పాట్స్లో ఉన్నారో, రెడ్ జోన్స్ ఉన్నారో, ఒక్కసారి మీ చుట్టూ కంచె వేసి కాపాడి. నీ పొడి పక్కన 1000 మంది పడినాను, 10,000 మంది పడినాను, ఏ అపాయం నీ దగ్గర రాదన్న మాట నెరవేర్చాను. దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ ప్రణాళికలు ఉన్న వారిని ఉద్దేశాలు సంపూర్తిగా బయలుపరిచి, కుటుంబాలు స్థిరపరిచి ఈ 40 days పీరియడ్లో గొప్ప సాక్షులుగా మీరే మార్చమని కోరుచున్నాను. ఒక పెను ఉజ్జీవాన్ని తీసుకురమ్మని కోరుచున్నాను. తండ్రి, ఎన్ని దినాలు పోతుందో తెలియదు, కానీ మేము మారేదాకా మీరు మమ్మల్ని మార్చరు. మారేదాకా పరిస్థితులు మారవని నమ్ముచు మా జీవితాలు మార్చమని నినివే ప్రజలు మార్చిన దేవా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాం. మరి మా జీవితాలు తీసుకురావా నాయన. ఒక్కసారి మా ప్రార్థనని ఆలకించి ప్రతి కుటుంబాలు ఉజ్జీవ జ్వాలలు నెలకొల్పమని కోరచ్చు. ఈ వాక్యం మిస్ అయిన వారికి కూడా వాక్యం అందజేయటకు ప్రియులకు కావాల్సిన భారమును దయచేయమని కోరచ్చు. తండ్రి, పరిచయం అంతటి మీ చేతికి అప్పగిస్తూ తండ్రి, మరి బలలో పాలు పొందుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. యోగ్యంగా పాలు పొందుటకు సహాయపడమని పరీక్షించుకొని తండ్రి, మీరు మరణమును ప్రచురించుదురు అన్నారు కనుక ప్రభావ, మరణమును ప్రచురించే ఆ పరిచర్య చేస్తున్న వారే వాళ్ళలో పాల్పొందుటకు సహాయపడమని కోరచ్చు. వాళ్ళు మీ చేతికి అప్పగిస్తూ తండ్రి, లైఫ్ టెంపుల్ పరిచర్య మరొకసారి జ్ఞాపకం చేసుకోనమని ఈ విధంగా ఈ పరిచర్య అంతటిని నీ చేతికి అప్పగిస్తూ తండ్రి, సంగారెడ్డి, అలాగే నాగారం, అలాగే BHL తండ్రి అనుబంధ సంఘాల పరిచర్య జ్ఞాపకం చేసుకోవచ్చు. తండ్రి, స్థిరపరిచి ముద్రించి ఈ 104 బ్రాంచెస్ని మరొకసారి నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ తండ్రి, పరిచర్యని ఇక్కడ ఫలింపచేయమని ఇంతవరకు మీరు సహాయపడిన వందనాలు చెల్లిస్తూ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్రను ఈ పరిచర్య మీద వేయమని కోరచ్చు. తీర్మానాలు చేసుకున్న తీర్మానం ముద్రించి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పటికి మీద మన అందరితో ఉండి, ముఖ్యంగా ఈ క్వారంటైన్లో పెనుమార్పును పొంది చరిత్రను ప్రభంజనానికి కారకులగునట్లు దేవుడు దీవించును గాక. ఆమెన్. దయచేసి ఇప్పుడు బలలో పాలు పొందాలనుకున్న వారు పాలు పొందవచ్చు. అలాగే చిన్న ప్రకటన ఏంటంటే, చాలామంది పాపం వాక్యం వింటడం మధ్యలో స్ట్రీమింగ్ ఆగిపోయింది, వాళ్ళకి ఈ యొక్క వాక్యం చేరలేకపోయింది. అయినప్పటికీ ఈ మెసేజ్ తిరిగి స్ట్రీమ్ అయిన కంప్లీట్ మెసేజ్ ఆన్లైన్ ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే 4 o'clockకి రీటెలికాస్ట్ అవుతుంది ఇదే ఛానల్లో. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బెల్ ఆప్షన్ ఉంటుంది, ఒకసారి ప్రెస్ చేస్తే తిరిగి నోటిఫికేషన్ వస్తుంది. ఒక లింక్ ఇంతవరకు వాక్యం వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఆప్షన్ ఉంది, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక వాక్యాలు మాత్రమే మీకు చేరవేయాలని ఆశతోని ఈ యొక్క ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా కష్టపడుతున్నారు. అంత్య దినాల్లో మనకి ఇదే సాధనం, వాక్య పరిచయం వెళ్ళడానికి. కాబట్టి ఇతరులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. దేవుడు మన నుంచి పెద్ద ఏం ఆస్తులేం కోరట్లేదు, చిన్న పరిచర్య. బోధిగంతలో సాక్షులే ఉండమన్నాడు. చేతిలో ఫోన్ పెట్టాడు, ఇంటర్నెట్ పెట్టాడు, వాక్యాన్ని చేతి దాకా తీసుకొస్తున్నాడు. ఫార్వర్డ్ కొట్టడం అంతే. వాళ్ళు చూస్తే చూడండి, లేకపోతే తర్వాత వాళ్ళ పరిచయం వాళ్ళ లెక్క చెప్పుకుంటారు. కానీ పంపించకపోతే అది నీ లెక్క నువ్వు చెప్పుకోవాలి దేవునికి. కాబట్టి ఈ పరిచయం నమ్మకంగా చేస్తాం. అలాగే కుటుంబాలుగా దీవించబడాలని మీకు ప్రార్థిస్తాం. మీరు ఏ ప్రాంతం నుంచి వాక్యం వింటున్నారో మీ పేరు, మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ మీరు పెట్టినట్లయితే, అలాగే మీ సాక్ష్యాలు కూడా పెట్టండి. ఈ సాక్ష్యాలు కూడా పెట్టినట్లయితే మీ కొరకు ప్రయాసపడుతున్న వారందరూ కూడా దేవుని ఆరాధించడానికి, సంతోషించడానికి, మా యొక్క సంతోషంను పరిపూర్ణం చేయడానికై ఈ సాక్ష్యం ద్వారా అనేకులు స్థిరపరచబడతారు, అనేకులు ధైర్యపరచబడతారు. కనుక అట్టి పరిచయం కూడా మీరు చేయడానికి కొరకు ఆహ్వానిస్తున్నాం. మీ టెస్ట్ మనీస్ పెట్టండి. దేవుడు ఇలా మీతో మాట్లాడుతూ వచ్చాడు, బాహాటంగా వ్యక్తపరిస్తే దేవుడు ఆ యొక్క ప్రార్థనకు, ఆ యొక్క వ్యక్తిగత సాక్ష్యపు పరిచర్యను దేవుడు స్థిరపరిచి మిమ్మల్ని బలంగా వాడుకోవాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే లైఫ్ టైం పరిచయం జ్ఞాపకం చేసుకునండి. వచ్చే వారము ఆదివారం ఉదయకాలం 8 గంటలకు ఇంగ్లీష్ సర్వీస్, 11 o'clockకి తెలుగు సర్వీస్ కలిగి ఉంటాం. అలాగే ఈ పరిచయం కొరకు కూడా వ్యక్తిగతంగా మీ కుటుంబ ప్రార్థనలో మీరు దయచేసి నన్ను, అలాగే లైఫ్ టెంపుల్ పరిచర్యను, అలాగే ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సి మనం చూస్తున్నాం. అలా ఇంకో ప్రకటన ఏంటంటే, లైఫ్ టెంపుల్ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో లైవ్లో వీక్షిస్తున్నట్లయితే, ఏదన్నా ప్రాబ్లం ఉంటే, ఏదన్నా సహాయం కావాలంటే, ఆర్థికంగా ఒకవేళ మరీ కష్టంగా ఉన్నారు అంటే, తినడానికి కూడా తినలేని పరిస్థితి ఉంటే, దయచేసి అఫీషియల్ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి. దేవుడు సహాయపడే రీతిగా మిమ్మల్ని ఆదుకోవాలని ఆశపడుతున్నాం. అయితే అఫీషియల్ నెంబర్కి ఫోన్ చేయాల్సి మనం చూస్తున్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కూడా అఫీషియల్ నెంబర్ ఉంది, 9000099565. దయచేసి ఆ నెంబర్ సేవ్ చేసుకోవాలని మనం చూస్తున్నాం. అలా ఇంకొంతమంది అడిగారు ఎలా పంపించాలి ఆఫరింగ్స్ అని. అయితే కంపల్షన్ ఏం లేదు, అయితే అడిగారు కాబట్టి చాలామంది రిక్వెస్ట్ పెడుతున్నారు కాబట్టి అక్కడ కింద అఫీషియల్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి గూగుల్ పే ఉంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదా SMS పెట్టినా మీకు డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి మీకు ప్రార్థిస్తున్నాం. పరిచయలో పాల్గొన్నందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ లైవ్. అలాగే మధ్యలో జరిగిన ఆ ఇంటరప్షన్ కొరకు కూడా క్షమాపణ కోరుతున్నాం, అది మా చేతుల్లో లేదు, అలా దేవుడు అనుమతించాడు. అయినా సరే ఈ వాక్యం షేర్ చేయవచ్చు. అలాగే మీ సాక్ష్యాలు కూడా పంచుకోవడానికి కొరకు ఆహ్వానించబడుతున్నారు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా, ఒకవేళ బఫరింగ్లో ఏం ఇష్యూ ఉన్నా సరే 4 o'clockకి ఈవినింగ్ సర్వీస్ ఇదే వాక్యం తిరిగి రీటెలికాస్ట్ అవుతుంది. కాబట్టి ప్రార్థన పూర్వకంగా పరిచర్లో మీ వంతు భాగాన్ని పొంది అనేకులకు ఏ విధంగా అయితే ఆ 11 మంది 12 మంది ఆ తర్వాత 120 మంది ఏ విధంగా అయితే బలమైన సంచలనాత్మకంగా ప్రపంచనాన్ని చరిత్ర సృష్టించే వారుగా మార్చబడ్డారో, ఇక్కడ చాలామంది దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. భవిష్యత్తు తరాలు సాక్ష్యం ఇస్తాయి మీ జీవితంలో కలిగే మార్పు కొరకై. మీకు ప్రార్థిస్తున్నాం. దయచేసి మా కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్.